గుర్తుందా? ఈఎఫ్టీ ఎందుకు చేయాలి, చేస్తే ఏమవుతుంది, అసలు ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే ఏంటి? యా, మీరందరూ అలా చూస్తే మీకు అర్థమైందా, అర్థం కాలేదా, కొత్తది ఏమన్నా మాట్లాడుతున్నామా? ఎస్, మీకు ఏం అర్థమైంది చెప్పండి. వాట్ ఎవర్ యూ నో దట్ ఈస్ రైట్. వాట్ ఈస్ దట్ వీ లెర్న్ ఎస్టర్డే? ఈఎఫ్టీ గురించి ఏం చెప్పుకున్నాం? ఈఎఫ్టీ ఎందుకు చేయాలి? మోహన్ కృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నిన్న మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, మనం రిలేషన్షిప్ ఒకటి, నెక్స్ట్ ఎమోషనల్ అంటే మనం ఎవరినైనా, నేను అడిగాను కదా సార్, కోపం వస్తువులు అనేస్తున్నాను, అవన్నీ మనం కంట్రోల్ అవ్వడం, ఎందుకనే ఫీలింగ్స్ ఇవన్నిటి మీద ఆలోచిస్తుంటే అంటే మనకు తెలుసు, కానీ చేసే విధానం లేదు. మీరు చెప్పేటప్పుడు ఏంటంటే, ఓహో ఇలా చేసుకోవచ్చా, ఇలా చేసుకోవచ్చా అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది సార్. దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెంటనే పాల్ శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి కూడా విషయం కూడా చెప్పాను సార్. చాలా ఓకే, బాగుంది, చాలా ఇంపార్టెంట్ గా ఉంది సార్ చెప్పేది ప్రతిది కూడా మనకు తెలుసు, కానీ చేసే విధానం మనకు తెలియట్లేదు. ఆ చేసే విధానం ఎలా చేయాలి, ఎలా ఉండాలనేది సార్ మన గురించి చెప్తున్నారని నేను ఫీల్ అయ్యాను సార్. సూపర్ అండి, సూపర్ సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. ఒకసారి మనం ఈఎఫ్టీ గురించి చెప్పుకుంటూ అగైన్ విల్ రిపీట్ వన్స్ అగైన్. అందరూ ఒకసారి టైప్ చేయండి, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ గురించి మనం నిన్న పరిచయం చేసాం. సో అది ఈఎఫ్టీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ చెప్పుకుంటూ మన బాడీ అనే ప్రతి సందర్భంలో నేను బయాలజీ గురించి మాట్లాడతాను, మన సెల్స్ గురించి మాట్లాడతాను, మన బాడీలో ఉన్న కెమికల్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మనకు తెలియకుండా దట్ ఈస్ బిహైండ్ ఇట్. మనం బయటికి కనిపించే చూస్తున్నాం, కనిపించనివి చాలా జరిగి దాని పర్యవసానంగా కనిపించే ఒకటి మనకు బయటికి కనిపిస్తుంది. కనిపించే దాని మీద ఫోకస్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ఫ్రూట్స్, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద రూట్స్. మన రూట్స్ మీద వర్క్ చేస్తే కానీ ఈ ఫ్రూట్స్ మారవు. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఫోకసింగ్ వాట్ ఈస్ దట్ బిగినింగ్ స్టెప్, అది ఎక్కడ మొదలై ఎలా పెరిగి 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 ఈ స్థాయికి వస్తుంది అని మనం దాన్ని రూట్స్ని కనుక్కొని ఆ రూట్స్లో మనం దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక మళ్ళీ మనకు అది లైఫ్లో మనకు కనిపించదు. అలా మనం ప్రతి సందర్భంలో వీఆర్ గోయింగ్ టు ద రూట్స్ అండ్ సీయింగ్ how best we can address at the root level so that the stems, the leaves, the branches, the fruits, everything will be aligned. అలాంటి ఒక మార్గంలో మనం వెళ్తున్నాం. అందుకని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, మనిషికి 3 బ్రెయిన్ లేయర్స్ ఉంటాయని. అవి నియోకార్టెక్స్, ప్రిమిటివ్ బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్ అండ్ రెప్టిలియన్ బ్రెయిన్ అని. మనకు తెలియకుండా ఎప్పుడైతే మనం స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్, అంబిగ్యూటీ, లేజినెస్, ప్రోకాస్టినేషన్ అన్నామో, మనకు తెలియకుండా ప్రిమిటివ్ లేయర్స్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నామని. ఆ ప్రిమిటివ్ లేయర్స్ ఆఫ్ బ్రెయిన్ యాక్టివేట్ చేయటం వల్ల దానికి పరిణితి చెందిన ఆలోచన క్రమం లేదని, అది ఎప్పుడు ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్ అనే 3 కండిషన్స్లో ఆపరేట్ చేస్తుందని. అలా ఆపరేట్ చేయటం వల్ల మోస్ట్ అన్వాంటెడ్ స్ట్రెస్ఫుల్ హార్మోన్స్ కార్టిజోల్స్ అండ్ అడ్రినల్స్ అనేవి రిలీజ్ అవుతాయని. ఆ రిలీజ్ అవటం వల్ల మన బాడీలో ఒకలాంటి ఎరోజల్ క్రియేట్ చేసి మనల్ని మానవీయత నుంచి దూరంగా తీసుకెళ్తాయని మనం చెప్పుకునే ప్రయత్నం చేసాం. అర్థమైందండి? సో ఇలాంటి ఒక బాడీ మెకానిజం మనకు ఉంది. దీన్ని మనం ఒక అవేర్నెస్తోనే అడ్రస్ చేయగలం, దానికి ఇంకా వేరే మార్గం లేదు. అది అలా డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. చాలా మంది చూడండి, టెన్షన్ వస్తే మొత్తం మనకు తెలియకుండా గుండె దడ పెరుగుతుంది, బ్రీతింగ్ రేట్ ఎక్కువైపోతుంది, కళ్ళన్నీ రెడ్డిష్ అయిపోతాయి, బుగ్గలన్నీ ఎక్స్పాండ్ అయిపోతాయి. ఎస్, చెమట పడుతుంది ఒళ్ళంతా. మన లైఫ్లో అంత కష్టపడాల్సిన విషయాలు ఏం లేవండి. కాకపోతే జరుగుతున్న సంఘటనకి అటువంటి రెస్పాన్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం తెలియకుండా. నాకు భయానికి ఒక బాడీ రెస్పాన్స్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. నాకు టెన్షన్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. నన్ను ఎవరు సరిగ్గా పట్టించుకోరు, దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో తెలియకుండా ఏమవుతుంది, మనం ఒక థాట్ క్రియేట్ చేస్తున్నాము, ప్రిమిటివ్ ఫియర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా నాకు ఓకే, అలా కాకుండా చాలా మంది చూడండి, నాకేం డబ్బు లేదు, ఓకే ఇప్పుడు పోతే నా బాస్ తిడతాడు, ఓకే తిట్టించుకొని వద్దాం. సో వాట్ దే ఆర్ కమ్యూనికేటింగ్, దిస్ ఇస్ నార్మల్ బాస్, దీనికి పెద్ద కంగారు పడాల్సిన పని లేదు.
వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఓకే బాస్ తిడతాడు, పని చేయలేదు తిడతాడు, ఓకే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మో నాకు ఫియర్ వేస్తుంది ఎట్లా బతకాలి, దే ఆర్ నాట్ క్రియేటింగ్ ద స్ట్రెస్ ఆఫ్ ఫియర్. ఎందుకంటే ఫియర్ అనేది మనం ఒక అడవిలోకి పోయాం, పులి కనిపించింది, అప్పుడు ఫియర్ అయిన సందర్భాలు మన జ్ఞాపకంలో ఉన్నాయి. నీకు తెలిసినా తెలియకపోయినా ఒక 5,000 సంవత్సరాల క్రితం నువ్వు ఎలా బతికావో, నువ్వు అంటే నీ యాన్సెస్టర్స్ ఎలా బతికారో దాని తాలూకు చిహ్నాలు, దాన్ని ఫైట్ చేసి దాని నుంచి బయటపడడానికి కావాల్సిన సరంజామం అంతా మనలో ఇంకా ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ మన ఇంట్లో పులి వచ్చినా ఆ రోజు 5,000 సంవత్సరాల క్రితం ఒక ఆది మనిషి ఎలా అయితే ఫైట్ చేశాడో అంతకంటే బలంగా ఫైట్ చేస్తావు నువ్వు. మళ్ళీ దాన్ని నీకు మళ్ళీ తర్ఫీదు, నీకు మళ్ళీ ప్రాక్టీస్లు, దానికి మళ్ళీ నీకు పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఎస్ ఎ మెమరీ. ఆల్రెడీ దిస్ మిషన్ ఈస్ బిల్ట్ విత్ చిప్. ఆ చిప్లు అన్నీ ఉన్నాయి. బట్ ఆ విషయాలు, ఆ సందర్భాలు మనకు రావు ఇప్పుడు. దిస్ ఈజ్ అవేర్నెస్. మనం ఏం చేస్తున్నాం, వచ్చింది అంటున్నాం, వచ్చింది అంటే వీఆర్ యాక్టివేటింగ్, వీఆర్ గోయింగ్ టు దట్ fear zone and we are releasing that unwanted chemicals and experiencing that arousal in body and creating mess in our life. సో నా ఇప్పుడు మీ అవేర్నెస్ పెరిగితే, అందుకే నేను చెప్పాను మనందరం 5 AM క్లబ్లో మనందరం మాట్లాడేది ఒకటే ఒక మాట, వి స్ప్రెడ్ లవ్, పీస్ అండ్ జాయ్, వి టాక్ టు ద సెల్ఫ్, ఐఎమ్ సేఫ్. నాకు డబ్బు లేదు, స్టిల్ యూ సే ఐఎమ్ సేఫ్. నాకు ఆరోగ్యం బాగాలేదు, స్టిల్ యూ సే ఐఎమ్ సేఫ్. నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నన్ను చులకనగా చూస్తున్నాడు, స్టిల్ యూ సే ఐఎమ్ సేఫ్. ఎందుకంటే యాజ్ యూ సే ఐఎమ్ సేఫ్, you are activating your neocortex, your thinking brain, which is most worth and most valid, most powerful. సో ఎప్పుడైతే మనం ఈ బ్రెయిన్ లైన్ యాక్టివేట్ చేసామో మీ లైఫ్లో అద్భుతాలే జరుగుతాయి ఉన్నంతలో. అర్థమవుతుందండి? కాబట్టి we all has to have the master in activating our neocortex, not the primitive layers of brain. Primitive layers of the brain will come into function when you sense danger. అర్థమవుతుందండి? కాబట్టి ఎప్పుడు మీ లైఫ్లో ఒకరు మనల్ని క్రిటిసైజ్ చేసినా, ఒకరు మనల్ని బ్లేమ్ చేసినా, ఒకరిని మనం డిస్రెస్పెక్ట్ చేసినా, ఒకరు మనం అంటే కోపం తెప్పించినా, ఒకరు మనల్ని ద్వేషించినా, మనకు ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఉన్నా, మనకు హెల్త్ బాగాలేకపోయినా, మన ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, మన రిలేషన్షిప్ బాగాలేకపోయినా, డోంట్ సెన్స్ ఇట్స్ డేంజర్. ఓన్లీ థింగ్ టు బీ సేఫ్ ఈజ్ టు బీ మోర్ అలర్ట్, టు బీ మోర్ పీస్ఫుల్, టు మోర్ డెసిసివ్, to more clear and useful is having a positive self dialogue. A positive self dialogue ఏంటి? I am safe, I can handle this. మనకి ఇంత ఎబిలిటీ ఉంది సార్, ఇంత చిన్న విషయాన్ని హ్యాండిల్ చేసుకోలేము. కాకపోతే మనం చెప్తున్నాను హ్యాండిల్ చేసుకుని నా పని అయిపోయింది. యూ గో టు దట్ స్టేట్ అండ్ బికమ్ హెల్ప్లెస్ జస్ట్ బికాస్ యు ఆర్ సేయింగ్ ఎ థాట్ ఆర్ ఎ మెమరీ ఆర్ ఎ ఫీలింగ్ లైక్ దట్. అందుకని ఇప్పటి నుంచి మనందరం మన లైఫ్లో జరుగుతున్న అన్ని సంఘటనలకి ఒక పులితోనో, ఒక ఏనుగుతోనో, ఒక కొండచిలుతోనో పోల్చట్లేదు. దిస్ ఇస్ అ నార్మల్ హ్యూమన్ ఇంటరాక్షన్. ఓకే, ఫర్ మీ ఇట్ ఈస్ 1% హార్డ్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. సో బై హ్యావింగ్ దిస్ పాజిటివ్ సెల్ఫ్ డైలాగ్, పాజిటివ్ సిచ్యుయేషన్, యూఆర్ ఆల్వేస్ యాక్టివేటింగ్ యువర్ నియోకార్టెక్స్. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దిస్ ప్రాక్టీస్ మనం చాలా డేంజర్ సిగ్నల్స్ పంపిస్తున్నాం త్రూ అవర్ థాట్స్. నా ఇప్పటి నుంచి అవన్నీ ఆపాలి. ఎస్, సో బెస్ట్ టూల్ ఈస్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇలా చేసి ఏమైందంటే మనం తెలియకుండా చాలా ఎనర్జీ సెంటర్స్ని బ్లాక్ చేసి పెట్టాం మన బాడీలో. మనకు తెలుసు, మనకు మొత్తం 9 చక్రాస్ ఉంటాయని మన సైన్స్ చాలా గొప్పది. ఆజ్ఞా చక్ర నుంచి, మణిపూర చక్ర నుంచి, తర్వాత హార్ట్ చక్ర నుంచి మన బాడీలో రకరకాల ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీ సెంటర్స్ ద్వారా ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇట్స్ అ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. మనకు విశ్వంలో అనంత శక్తి మన మూలాధార చక్రం నుంచి ఇట్ విల్ పాస్ ఆల్ త్రూ ద బాడీ అండ్ ఇట్ రేడియేట్స్ అక్రాస్. ఎస్, ఒక వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, మన ఊరికి ఎన్ని వాటర్ ట్యాంకులు ఉంటాయి? ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అన్ని ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, రావట్లేదా? ఊర్లో 2,000 ఇళ్ళు ఉంటాయి, ఒకటే వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఎస్, ఆడ ట్యాప్ తిప్పితే వాళ్ళందరి ఇళ్ళకి వాటర్ వస్తుంది. మన ఇంట్లో వాటర్ రావలేదనుకోండి, వాటర్ ట్యాంక్లో వాటర్ పోస్తే సరిపోద్దా? వాటర్ ట్యాంక్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, అందరికి వస్తున్నాయి, మిగతా 2,000 మందికి వస్తున్నాయి. 2,001 మనకు ఒక్కరికి రావట్లే. అంటే ఏంటి? మన ఇంట్లో ట్యాప్ దగ్గర ఏదో బ్లాక్ అయింది.
వాటర్ ట్యాంక్లో వాటర్ ఉన్నాయి, వాటర్ పైప్ లైన్ ఉంది, అంతా బాగుంది. మన దగ్గర ఏదో చిన్నదైంది, ఆ చిన్న స్క్రూ తీసి దాన్ని సరి చేసుకుంటే సరిపోయింది. సో EFT has also similar kind of technique, because sometimes because of the lot of negative సెల్ఫ్ టాక్ కొన్ని ఎనర్జీ సెంటర్స్ మన లైఫ్లో బ్లాక్ అయి ఉన్నాయి. ఏదైతే మన లైఫ్లో న్యాచురల్గా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ నడుస్తుందో అది బ్లాక్ అవడం వల్ల యూ సెన్స్ దట్ ఫీలింగ్. నేను వద్దన్న బాబు, ఏం అత్తే కదరా, ఏమంటది, ఏం కాదులే అని అమ్మ చెప్తుంది, నాన్న చెప్తుంది, ఏం కాదులే అమ్మా, అత్తే కదా, మీ అత్తే కదా అని సర్దుకుంటే అంటుంది. కానీ ఈమెకి ఓడ్చుకోలేదు, మొత్తం అలజడి. బికాస్ ఆల్ దట్ నెగటివిజం హ్యాస్ బీన్ బ్లాక్ అండ్ present as arousal, భయం భయం భయం. So unless and until you disperse that energy, you never experience the balance. So EFT is the beautiful technique. All the energy in your body will just dissipate and pass like a free flow of energy. So అది చేయడానికి it's a lot of science, and we are not going to science because we don't have time and పర్మిషన్. మన EFT ఒక 11 రోజులు క్లాస్, ప్రతిదీ మనం 11 రోజులు క్లాసులు ఉన్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 11 రోజులు చెప్తున్నాయి, హ్యాబిట్ మాస్టరీ 11 రోజులు, EFT 11 రోజులు, NLP 11 రోజులు. వీఆర్ ఆల్ డూయింగ్ దట్, బట్ దిస్ యూ అప్లై ద సైన్స్, దట్స్ ఇట్. నీకు దానిలో ఇంత నాలెడ్జ్ ఉంది, ఇది అప్లై చేస్తున్నావు, కొంత నాలెడ్జ్ అప్లై చేస్తున్నావు, పక్కన పెట్టండి. బట్ యూ అప్లై దిస్, వీఆర్ లెర్నింగ్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. జస్ట్ యూ అప్లై. అందుకే చెప్తున్నా, ఇట్స్ మ్యాజికల్. మీ నాలెడ్జ్ అవసరం లేదు, జస్ట్ యూ డూ దిస్, యూ గెట్ ఇట్. సో EFT వల్ల ఏమవుతుంది, ఆల్ ద ఎనర్జీ సెంటర్స్ ఆర్ allowing the free flow of energy. Type in the chat box, వాటిని మనం మెరిడియన్ పాయింట్స్ అంటామండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మెరిడియన్ పాయింట్స్. సో మెరిడియన్ పాయింట్స్ బాడీలో చాలా ఉంటాయండి. EFT మనం ఒక్కొక్క రోజు అలాగా చేస్తాం. ఈ రోజు మనం మన 5 AM వీ డూ బేసిక్ అండ్ వైడ్లీ యూస్డ్ వన్ మెథడ్ ఆఫ్ EFTని మనం చేద్దాం. అలా కాకుండా EFTలో చాలా మెథడ్స్ ఉన్నాయి, బాడీలో చాలా మెరిడియన్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం జస్ట్ టు బిగిన్ విత్, మనం ఒక వే ఆఫ్ EFT, బేసిక్ EFT మనం చేస్తాం. అందులో మనకున్న 9 మెరిడియన్ పాయింట్స్ని మనం యాక్టివేట్ చేస్తాం. ఆ మెరిడియన్ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం వల్ల నాకు ఫియర్, నాకు భయం, నాకు భయం, నాకు భయం అన్న ప్రతిసారి మీకు తెలియకుండా ఏం నడుస్తుంది, మీ ప్రిమిటివ్ బ్రెయిన్, మీ లింబిక్ బ్రెయిన్ అయితే పర్లేదండి. ఈ భయంలో తెలియకుండా మన బాడీలో ఇంకోటి ఉంది, అమెగ్డిల్లా. లింబిక్ బ్రెయిన్లోనే ఇంకొక చిన్న పార్ట్ ఉంటుంది, దాన్ని అమెగ్డిల్లా అంటాం. అమెగ్డిల్లా ఈజ్ 10,000 times పవర్ఫుల్ దాన్ ద లింబిక్. లింబికే వరస్ట్. ఎస్, దానికి 10,000 times. ఏదైనా వద్దు అంటే కత్తి తీసుకుని పుడిచే అంటుంది. లింబిక్ ఇస్, అది హ్యూమన్లెస్ కూడా కాదు, అది యానిమల్, అంతకంటే ఘోరం అది. బికాస్ దట్స్ ది పవర్ ఇట్ నీడ్స్. అరే నాకు డేంజర్ ఉందంటే తీసుకొని పొడిచేసే అంటుంది. బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఎందుకంటే కొన్నిసార్లు నీకు అంత ప్రొటెక్షన్ కావాలి, కొన్నిసార్లు నీకు అంత ఎరోజల్ కావాలి, కొన్నిసార్లు నీకు అంత ఎబిలిటీ కావాలి టు ఎస్కేప్ ఫ్రమ్ ద డేంజర్. కాబట్టి అటువంటి వాటికి మనం సమాయత్తం అవడానికి కూడా మన బాడీలో ఒక ఎలిమెంట్ ఉంది. కాబట్టి దాన్ని మనం యాక్టివేట్ చేయొద్దని తెలుసుకోవాలి. సో దాన్నే మనం అమిగ్డిల్లా అంటాం. అమిగ్డిల్లా ఇస్ మోర్, మన లింబిక్ బ్రెయిన్ అండ్ రెప్టిలియన్ బ్రెయిన్ కంటే 10,000 times పవర్ఫుల్ అది. దాన్ని యాక్టివేట్ చేస్తే ఇంకేం చేస్తాం మనకు తెలియదు. ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లైట్. అది బటన్ నొక్కితే వెళ్ళిపోతాం స్కైలోకి. యువర్ క్లూలెస్, ఏం చేస్తామో నీకు తెలియదు. యా, కానీ అటువంటి సందర్భాలు ఇప్పుడు మన లైఫ్లో లేవు, అదృష్టవశాత్తు. ఒకప్పుడు మనకు అవసరమైనాయి. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకు వాటితో పని లేదు, అయినా కూడా ఉన్నాయి. కాబట్టి మనం ట్రిగ్గర్ చేస్తే పని చేస్తాయి, ఇప్పుడు కూడా పని చేస్తాయి. చేయకుండా ఉండాలి అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు అవి యాక్టివేట్ అవుతున్నాయి? వెన్ యు ఆర్ సెన్సింగ్ డేంజర్, వెన్ యు ఆర్ సెన్సింగ్ ఫియర్, వెన్ యు ఆర్ సెన్సింగ్ అన్టాలరెన్స్, వెన్ యు ఆర్ సెన్సింగ్ స్ట్రెస్, వెన్ యు ఆర్ సెన్సింగ్ ప్రెషర్. సో అప్పుడు అవి యాక్టివేట్ అవుతున్నాయి. అందుకని ఫస్ట్ లెవెల్ ఆఫ్ కరెక్షన్ నేను చెప్పాను, మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా మీరు మాట్లాడాలి. ఐఎమ్ సేఫ్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. జస్ట్ బై సేయింగ్ దిస్, ది న్యూరలాజికల్ కనెక్షన్ happens at the base level. Yeah. సో ఈ EFTలో మనం ఏం చేస్తామంటే,
సో మనకు తెలిసింది కదా, మనం ఎప్పుడైతే స్ట్రెస్ అవుతే ఏమవుతున్నాం, ఇక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. అందుకని ఈఎఫ్టీలో మనం ఏం చేస్తున్నాం అంటే కాన్షియస్గా మనం ఆ స్టేజ్ని క్రియేట్ చేస్తున్నాం. నాకు ఫియర్ ఉంది, నాకు ఫ్రీ ఉంది, నాకు ఫియర్ ఉంది, నాకు ఫియర్ ఉంది. దెన్ ప్రపోర్షనల్గా వీఆర్ గివింగ్ ద పాజిటివ్ స్టేట్మెంట్. సో అది ఎరోజల్కి వెళ్తుంది, కామ్ డౌన్ అవుతుంది, ఎరోజల్కి వెళ్తుంది, కామ్ డౌన్ అవుతుంది, ఎరోజల్కి వెళ్తుంది, కామ్ డౌన్ అవుతుంది. సో రేపు పొద్దున మీకు అన్కాన్షియస్గా ఎప్పుడైనా ఎరోజల్కి వెళ్ళినా మీకు తెలియకుండా ఒక అన్వాంటెడ్ మెసేజ్ పాస్ ఆన్ చేసినా డిఫాల్ట్గా మీకు దాన్ని బ్యాలెన్స్ తెచ్చుకోవడం అనేది సహజ ప్రక్రియగా మీకు మారిపోతుంది. ఇదివరకంటే కోపం వచ్చింది ఏం చేయాలో తెలియదు, కోపపడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రాక్టీస్ చేస్తున్నాము, కోపపడినాం, దెన్ ప్రాక్టీస్ చేస్తున్నాం, కామ్ డౌన్ కావడం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కోపపడడం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కామ్ డౌన్ కావడం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కోపపడడం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కోపం తగ్గించుకోవడం. సో ఏం చేస్తున్నాం ఈ ప్రాసెస్లో, రేపు పొద్దున అన్వాంటెడ్గా ఏదైనా కోపం వచ్చినా బాడీ ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ మెకానిజం పాస్ అవుతుంది. నో బాస్, ఇక్కడ అంత సినిమా లేదు, దిస్ ఈస్ అ స్మాల్ థింగ్ అండ్ సింపుల్ థింగ్ ఐ కెన్ హ్యాండిల్. సో నీ బాడీ రెస్పాన్స్ ఇస్తుంది, ఇక్కడ అంత కంగారు పడాల్సింది ఏం లేదు. బై మిస్టేక్ని ఒక థాట్ క్రియేట్ చేసిన ఆ థాట్లో డిఫాల్ట్గా ఎమిగ్డలాని యాక్టివేట్ చేయడం, డిఫాల్ట్గా ప్రిమిటివ్ లేయర్స్ని యాక్టివేట్ చేసే ఒక ప్రాసెస్ నుంచి మెచ్యూర్డ్గా డీలింగ్ చేసుకొని ఒక పాజిటివ్ సిగ్నల్ త్రూ నియోకార్టెక్స్ ఇచ్చే వెసులుబాటును మన బాడీకి మనం అలవాటు చేస్తున్నాం. ఎస్, సో దట్ ఈస్ హౌ దిస్ ఈఎఫ్టీ విల్ క్రియేట్ మెరాకిల్స్ ఇన్ అవర్ లైఫ్. సార్ మా ఫాదర్కి బాగాలేదు, నేను ఆల్వేస్ చెప్తుంటాను, ఎవరన్నా చిన్న మెసేజ్ పెట్టినా ఐ విల్ ఆస్క్ దెమ్ టు డూ ఈఎఫ్టీ, ఐ విల్ ఆల్సో డూ ఈఎఫ్టీ ఫర్ దెమ్. నేను చేసినా మీకు వస్తుందండి, బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ అట్ అ బేస్ లెవెల్. Yeah, we all do EFT for others. We can do EFT for you, or you can yourself do EFT for you. నేను ఇక్కడ కూర్చొని ఎలిజబెత్ గారి హెల్త్ బాగుండాలి, ఐ కెన్ డూ దిస్ అండ్ యూ గెట్ క్యూర్డ్, నో డౌట్ ఇన్ దిస్. ఇది జస్ట్ చూస్తే చాలా సిల్లీగా ఉంటుంది, ఏంటి పిచ్చి ఆజ్ఞానానికి ఏంటిది, ఆయన అక్కడ కూర్చొని చేస్తే ఇక్కడ నాకు ఆయన దుబాయ్లో ఉన్నాడు, నేను పొద్దుటూరులో కూర్చున్నాను, ఏం మాట్లాడుతున్నా పొద్దున్నే 5ంటికి తలకాయ లేకుండా అని అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ అ ప్యూర్ బియాండ్ సైన్స్, ఇట్ వర్క్స్. ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ట్రీట్ అయింది. సో దిస్ ఆర్ ఆల్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. ఇది మూఢనమ్మకం లేకుంటే పిచ్చి కాదు. దిస్ ఈస్ ప్రూవెన్ అండ్ యాక్సెప్టెడ్ బై ఆల్. యూ టేక్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆర్టికల్స్ ఆర్ పబ్లిష్డ్. ఎస్, యూ టేక్ ద వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్, ఆర్టికల్స్ ఆర్ స్టడీడ్ అండ్ పబ్లిష్డ్. సో ఎవ్రీవేర్ ద సైన్స్ హ్యాస్ బీన్ స్పెండింగ్ lot of energy and time టు అండర్స్టాండ్ ద డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఇది పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుందని అని కొన్ని లక్షల మంది చదువుతున్నారు ఈరోజు కూడా. యా, సో అంత అద్భుతమైన సైన్స్ ఇది. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్. ఇది ఏంటో అట్లా ఇట్లా అనుకోకండి, మనం వాడుకోవడం మన ధర్మం, మనకి ఇచ్చారు ఫ్రీగా, మనం వాడుకుంటే అయిపోయింది. ఎస్, సో అలా మనం దాన్ని వాడుకుందాం, రైట్. సో బేసిక్గా జరుగుతున్నది ఏంటి అంటే, మనకు ఇదివరకు ఎలా జరిగేది, కోపం వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు ప్రిమిటివ్ లేయర్స్ యాక్టివేట్ చేసి అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఈఎఫ్టీలో మనమే క్రియేట్ చేస్తున్నాం, ఐఎమ్ నాట్ సేఫ్, ఐఎమ్ నాట్ సేఫ్, ఐఎమ్ నాట్ సేఫ్. దెన్ వీఆర్ బ్యాలెన్సింగ్ అవర్ బాడీ ఈక్వల్లీ దట్ ఐ కెన్ హ్యాండిల్ దిస్, ఐ నో హౌ టు హ్యాండిల్, ఐ కెన్ హ్యాండిల్. సో ఏమవుతుంది, యాజ్ యూ అరైజ్ యువర్ అవేర్నెస్ విల్ ఆల్సో కమ్ అండ్ బ్యాలెన్స్ ఇట్. సో యు ఆర్ నాట్ అలౌవింగ్ యువర్ థాట్స్ టు ట్రిగర్ యువర్ ప్రిమిటివ్ బ్రెయిన్స్. కాబట్టి న్యాచురల్గా మనకు రేపు పొద్దున మన లైఫ్లో ఏ అన్వాంటెడ్ థాట్ వచ్చినా ఒక బ్యాలెన్సింగ్ స్టేట్ మనకు తెలియకుండా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ హౌ ఈఎఫ్టీ వర్క్స్. సో ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా, అర్థం కాంది కానీ క్లారిటీ లేని కానీ? ఎస్, ఆల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ మనమే రేజ్ చేయాలా అది? యాక్చువల్లీ నేను టెక్నిక్లో ఇంకా పోలేదండి. I just said now we'll go to the technique and practice it. Yeah. సో ఈ ప్రాసెస్లో మనం చేస్తున్నాము. That is how signals goes to the amygdala or the primitive layers, and equally we are activating neocortex. ఇదివరకు ఏంటంటే మనకు థాట్ క్రియేట్ అయ్యి ప్రిమిటివ్ లేయర్స్ని యాక్టివేట్ చేసేవాళ్ళం, టూ మచ్ ఆఫ్ ప్రిమిటివ్ లేయర్స్ అండ్ గోయింగ్ టు నెగిటివ్నెస్. ఇప్పుడు మనము నెగిటివ్నెస్లో ఉన్న పాజిటివ్నెస్ని ఈక్వల్గా యాక్టివేట్ చేస్తున్నాం. సో స్లోగా యువర్ బాడీ విల్ హ్యాండిల్ ఆల్ నెగిటివిజం. యా, ఓకే, ఒక అన్వాంటెడ్ ప్యాటర్న్ మనం సెట్ చేస్తున్నాం.
అన్కాన్షియస్ ప్యాటర్న్స్ మనం సెట్ చేస్తున్నాం. రేపు పొద్దున ఇటువంటి యాక్టివేట్ అయినా వీఆర్ బిల్డింగ్ ఎ సిస్టమ్ సో ఇట్ కెన్ హ్యాండిల్ బై ఇట్స్ ఓన్. హౌ టు బి పాజిటివ్, హౌ టు సెన్స్ ఇట్ టు ద ఆప్టిమల్ లెవెల్, how to doesn't activate danger signals for each and everything. Yes. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 9 పాయింట్స్ ఉంటాయండి మన బాడీలో. సో మనం బేసిక్ ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేస్తున్నాం ఈరోజు. లైవ్గా ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికి ఏ ఛాలెంజెస్ ఉన్నాయి ఈరోజు, ఒక ఇద్దరు ముగ్గురు, మనకి ఇంకా టైం ఉంది 45 minutes. సో లైవ్గా ప్రాక్టీస్ చేద్దాం సో దట్ యూ కెన్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ఈఎఫ్టీ. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఇదే. ఎలా పనిచేస్తుంది అంటే బాడీలో ఎమిగ్డిలా అనేది ఉంటుంది. ఆ ఎమిగ్డిలాకి పరిగెత్తడం, లేకపోతే చంపడం, లేకపోతే చచ్చిపోవడం తప్ప ఏం తెలియదు. అటువంటి స్థాయి నుంచి జస్ట్ బై ట్యాపింగ్ వీఆర్ మేకింగ్ ఇట్ కామ్ అండ్ బ్యాలెన్స్. అలాంటి ఒక దానిలోకి మనం వెళ్తున్నాం. దెన్ ఎమిగ్డిలా, దిస్ ఇస్ ద పవర్ సెంటర్. ఎమిగ్డిలా అంటే మనకి ఇక్కడ కనిపించే మన లింబిక్ సిస్టంలో ఉన్న చిన్న ఆర్గాన్. దట్స్ if you sense the danger, that makes ఒక తుఫాన్ తెచ్చేస్తుంది బాడీలో. సో దట్స్ ది ఎబిలిటీ ఆఫ్ ద ఎమిగ్డిలా. తెచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనకు అది అవసరం లేదు అని మనం అవేర్నెస్గా చెప్పాలి. సో లాట్ ఆఫ్ స్టడీస్. సో మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఇమేజెస్ ఎలా ఉంటాయి, స్ట్రెస్ లేనప్పుడు బ్రెయిన్ ఇమేజెస్ ఎలా ఉంటాయి. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళని తీసుకొని ఆ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో మనం ఈఎఫ్టీ చేసిన తర్వాత ఒక 4 weeks కంటిన్యూస్గా పొద్దున సాయంత్రం వాళ్ళ బ్రెయిన్ ఇమేజ్ తీస్తే పర్ఫెక్ట్గా అది ఒక మార్నింగ్ మెడిటేటివ్ స్టేట్లో నీ బ్రెయిన్ ఇమేజ్ ఎలా ఉంటుందో అలా కన్వర్ట్ అవుతుంది. ఇది బిఫోర్ డూయింగ్ ఈఎఫ్టీ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఈఎఫ్టీ. మనం పొద్దున్నే లేసి ఇప్పుడు మన బ్రెయిన్ ఇమేజ్ చేసి మీరంతా పాజిటివ్గా ఉంటే మన బ్రెయిన్ ఇమేజ్ ఈ రకంగా వస్తుంది. బట్ వెన్ యూఆర్ ఫియర్ అండ్ టెన్షన్ అండ్ ప్రెషర్, మన బ్రెయిన్ ఇమేజ్ ఇలా వస్తుంది. బ్లాక్స్ మైండ్లో చూస్తే ఈ బ్లాక్స్, ఇవన్నీ మీకు బ్లాక్స్. ఈ బ్లాక్స్ అన్నీ క్లీన్ అవుతాయి ఆఫ్టర్ డూయింగ్ ఈఎఫ్టీ. అలానే మనకు ఏదైనా స్ట్రెస్లో ఉన్నా కూడా ఇదంతా బ్లాక్. సో స్ట్రెస్ ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఇమేజ్ తీస్తే ఇలా ఉంటుంది. స్ట్రెస్ లేకుండా కామ్గా ఉన్న బ్రెయిన్ ఇమేజ్ తీస్తే ఇలా ఉంటుంది. అందుకని స్ట్రెస్ ఉన్న వాళ్ళని తీసుకొని ఆ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఉన్న వాళ్ళకి ఒక 6 వారాలు వాళ్ళకి ఈఎఫ్టీ చేయించి తర్వాత మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ స్కాన్ తీస్తే ఇలా కనిపించింది. సో దిస్ ఈజ్ లాట్ ఆఫ్ ప్రూవెన్ సైంటిఫిక్ స్టడీస్. సో మనకు మన బాడీలో 9 పాయింట్స్ ఉంటాయండి. ఒకటి మనం కరాటే చాప్ పాయింట్ అంటాం, ఇది. రెండోది మన ఐబ్రో పైన, మూడోది మన ఐబ్రో పక్కన, నాలుగోది మన ఐబ్రో కింద, ఓకే, ఐదోది బిలో ద ఐ, ఆరోది బిలో ద నోస్, ఏడోది బిలో ద లిప్, ఎనిమిదోది ఆన్ ద కాలర్ బోన్స్ అండ్ 9వది ఆర్మ్ పిట్స్. ఇలా ఈ 9 పాయింట్స్లో ఉన్న మెరిడియన్స్ని మనం యాక్టివేట్ చేస్తాం. మెరిడియన్ అంటే ఏం చెప్పాం, ఎనర్జీ సెంటర్ అని చెప్పుకున్నాం. ఎస్. సో దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఎనర్జీ బ్లాక్స్ని క్లీన్ చేసుకొని మనకు ఏదైతే డేంజర్ సిగ్నల్స్ తెలియకుండా ఒక అన్వాంటెడ్ స్పేస్ని క్రియేట్ చేసుకున్నామో దాంట్లో ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు నాతో పాటు మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. Just to be clear on the points. Yeah. So దీన్ని కరాటే చాప్ పాయింట్ అంటాము. దిస్ ద ఫస్ట్ పాయింట్. దీన్ని ఒకేసారి చేస్తాం. ప్రతి రౌండ్లో దీన్ని చేయాల్సిన అవసరం లేదు. వి ట్యాప్ హియర్. యా, నాతో పాటు చేయండి. ముందు ఐడెంటిఫై ద పాయింట్స్. దీన్ని ట్యాప్ చేయడం అంటే ఇలా అనడం కాదు. ట్యాప్ చేయడం అంటే ఇలా అనడం కూడా కాదు. యూ హ్యావ్ టు బి బిట్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ ట్యాప్ లైక్ దిస్. నాట్ టూ మచ్ హార్డ్, నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్. ఆక్యుప్రెషర్ అంటాం కదా, ఆక్యుపంక్చర్. సో ఈ ఎనర్జీ సెంటర్స్ని మనం ట్యాప్ చేయడం ద్వారా మనకు ఎనర్జీ డెసిపేషన్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ మనకు వీలవుతుంది. అలాగే సెకండ్ పాయింట్, అబౌవ్ ద ఐబ్రోస్, 2 ఏళ్లతో ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ సైడ్ ఆఫ్ ద ఐ, ఇది 3వ ఎనర్జీ సెంటర్. లెఫ్ట్ రైట్ అలా ఏం లేదు. ఎక్కడైనా చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, బట్ ఈ స్పాట్లో చేయండి. యా. థర్డ్, ఫోర్త్ వచ్చేసి ఐ కింద.
బిలో ద నోస్, బిలో ద లిప్స్. తర్వాత బాడీలో ఇదండి, దీన్ని కాలర్ బోన్స్ అంటాం. మీకు అక్కడ మంచి ఒక ఎముకలా కనిపిస్తుంది, జస్ట్ దాని కింద మీకు ఇటు సైడ్ కాలర్ బోన్ అంటాము. ఆ బోన్కి కింద మీరు జస్ట్ బిలో దట్ యూ హ్యావ్ టు ట్యాప్ దిస్, ఈ స్పేస్ అంతా. దిస్ ఈస్ ఆల్ దిస్ ఆర్ ద మెరిడియన్. ఇది ఎక్కడైనా టచ్ చేయొచ్చు మనం. ఎస్. తర్వాత మన ఆర్మ్ ఇక్కడ ఉంటుంది, జస్ట్ 4 వేళ్ళ కింద మన కరెక్ట్ మన సంఖ్యలో ఇది మనకి ఇది ఉంటుంది, దాని కింద ఒక 4 వేళ్ళ కింద సైడ్కి మీరు ట్యాప్ చేయాలి. సో దిస్ ఈస్ అవర్ మెరిడియన్. నేను అన్నిటికంటే పైన మన తల ఈ పైన ఈ పోర్షన్ అంతా మెరిడియన్ పాయింట్ అంటాం. ఈ పోర్షన్ మొత్తం కూడా మీరు ట్యాప్ చేయండి. సో ఇలా మనకు 9 పాయింట్స్ ఉంటాయి. ఆ 9 పాయింట్స్ని మనం ట్యాప్ చేయడం వల్ల మనకు ప్రతి పాయింట్కి ఒక లాట్ ఆఫ్ సైంటిఫిక్ మీనింగ్ ఉంది. ప్రతి పార్ట్ని ట్యాప్ చేయడం వల్ల చాలా గ్లాండ్స్ యాక్టివేట్ అవుతున్నాయి, చాలా పాజిటివ్ సిగ్నలింగ్ మన బాడీలో నడుస్తుంది, చాలా కెమికల్ స్టెబిలిటీ మన బాడీలో వస్తుంది. సో దిస్ ఆల్ హ్యాపెనింగ్. ఎస్, ఇది పాయింట్స్కి సంబంధించి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ వే ఆఫ్ ద ఈఎఫ్టీ. వాట్ ఈస్ అదర్ వే? అదర్ వే ఆఫ్ ఈఎఫ్టీలో ముఖ్యమైనది ఏంటంటే స్క్రిప్ట్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో మనం ఫిజికల్గా ట్యాప్ చేస్తున్నాం, దట్ ఈస్ ఆల్ గుడ్. కాకపోతే ఈ ఫిజికల్ ట్యాపింగ్ చేసిన పని జరుగుతుందండి. ఫిజికల్ ట్యాపింగ్ మీరు ఊరికి ఇలా ట్యాప్ చేసినా పని జరుగుతుంది. కాకపోతే దీని ఎఫిషియన్సీ పెంచాలంటే మనం చెప్పాం, ప్రతిదీ ఆలోచనతో మొదలవుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ థాట్ ప్రాసెస్, సర్టెన్ సెంటెన్సెస్ టు బి సే రిపిటేటివ్లీ. ఎస్, సో దట్ you can manage to the real situations. సో అలా మనం ఒక స్టేట్మెంట్స్, దాన్ని మనం స్క్రిప్ట్ అంటాం. ఒకటి స్టేట్మెంట్, రెండోది స్క్రిప్ట్. సో స్టేట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రాసెస్ ఎలాగ మనకు తెలిసింది, 9 పాయింట్స్ ఉంటే 9 పాయింట్స్ ట్యాప్ చేస్తాం, ఇది ప్రాసెస్. దీనిలో కాకుండా 2 విషయాలు మనకు ఉంటాయి, ఆ 2 విషయాలు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. ఒకటి స్టేట్మెంట్ అండ్ స్క్రిప్ట్. స్టేట్మెంట్ అనేది అందరూ నీట్గా రాయాలి. సో స్టేట్మెంట్లో ఏముంటుంది, స్టేట్మెంట్లో నేను చెప్పాను కదా, మనకు నార్మల్గా కోప్పడినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ఐఎమ్ నాట్ సేఫ్. సెకండ్ స్టేట్మెంట్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటి, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం సో దట్ వీఆర్ గెటింగ్ నియోకార్టెక్స్ ఇంటూ యాక్టివేషన్. బాగలేదు, వీఆర్ యాక్టివేటింగ్ అవర్ ప్రిమిటివ్ సిస్టమ్. నేను బ్యాలెన్స్ చేసుకుంటాను, యాక్టివేటింగ్ నియోకార్టెక్స్. ద స్టేట్మెంట్ హ్యాస్ ఎ లింకింగ్ టు ద డైరెక్ట్ అప్లికేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో స్టేట్మెంట్లో అంత పవర్ ఉంది. సో అందుకని ఇప్పుడు మీరు పాస్ అవుతున్న, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఒక సిచ్యువేషన్స్ రాయండి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ట్రబ్లింగ్ యూ? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. స్ట్రెస్సా, కోపమా, ఫియరా, యాంగ్జైటీయా, బ్యాక్ పెయినా, నెక్ పెయినా, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ బాడీ, వాట్ ఈస్ దట్ దిస్ మూమెంట్ ఈస్ ట్రబ్లింగ్ యూ? లేదా సాధారణంగా రోజులో మనల్ని ఏది ఇబ్బంది పెడుతుంటుంది, సో దానికి మనం స్టేట్మెంట్ రాయాలి. యాంగర్, సూపర్, రాహుల్ గారికి యాంగర్. సో మీ అన్ని స్టేట్మెంట్స్ నేను చెప్తాను. యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సఫర్ యూ. కొందరికి సెల్ఫ్లో సఫర్ చేస్తుంటుంది, కొంతమందికి భయం సఫర్ చేస్తుంటుంది, కొంతమందికి బిడియం, సిగ్గు భయపెడతా ఉంటుంది. నెక్ పెయిన్, కొంతమందికి నెక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి స్టమక్ పెయిన్ ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి నీ పెయిన్ ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి స్ట్రెస్ ఇబ్బంది పెడుతుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు రైట్ ద రైట్ స్టేట్మెంట్. కొంతమందికి ఓవర్ థింకింగ్ ఇబ్బంది పెడుతుంటుంది, రైట్? సో స్ట్రెస్, ఫియర్, అన్నోయింగ్ థింగ్స్ టు ఫేస్. ఎస్, కొత్త విషయాలని ఫేస్ చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఎస్, స్ట్రెస్ ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు మనము స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మీ స్టేట్మెంట్స్ నేను ఒకటి జనరిక్గా, ఎందుకంటే అన్నీ చెప్పలేను కాబట్టి ఒకటి నేను ఇక్కడ పెట్టాను. మీ స్టేట్మెంట్స్ కూడా నేను చెప్తాను, అది రాయండి. సో స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైతే మీకు అనిపిస్తుందో
అనిపించే స్టేట్మెంట్ ఇక్కడికి రావాలి. ఈవెన్ దో ఫియర్ అని చెప్పారు చాలా మంది. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఫీలింగ్ టెన్స్, ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఫియర్ స్టేట్మెంట్ విచ్ విల్ యాక్టివేట్ యువర్ ప్రిమిటివ్ బ్రెయిన్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే యాక్సెప్టెన్స్ స్టేట్మెంట్ విచ్ విల్ యాక్టివేట్ యువర్ నియోకార్టెక్స్. సో రెండింటిని మనము ఆప్టిమల్ యూజ్ లేక తీసుకొస్తున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఫీలింగ్ టెన్స్. ఫియర్ ఉన్న వాళ్ళందరూ ఏం రాయాలి? ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఫీలింగ్ టెన్స్ అని రాయాలి. దెన్ నెక్స్ట్ లైన్ ఏంటి? ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. అది అందరికీ సేమ్. ఫస్ట్ లైన్ మారుతుంది. ఈవెన్ దో భయం ఉన్న వాళ్ళు ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఫీలింగ్ టెన్స్, ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నొప్పి అన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ బ్యాక్ పెయిన్ అండ్ సఫరింగ్ ఇంటెన్స్లీ, ఐ డీప్లీ కంప్లీట్లీ love and accept myself. I deeply completely love and accept myself. Yeah. అర్థమైందండి? రాయడం అర్థమైందా? సో ఇప్పుడు ఫియర్ ఉన్న వాళ్ళు ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ విత్ ఫియర్ అండ్ ఫీలింగ్ టెన్స్, ఐ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ ఫియర్ అన్నప్పుడు ప్రిమిటివ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఐ కంప్లీట్లీ ఫీల్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అన్నప్పుడు నియోకార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. సో అన్కాన్షియస్గా రేపు పొద్దున మీరు ఏ స్ట్రెస్ ఫ్యాక్టర్ యాక్టివేట్ చేసినా ఈక్వల్గా మీ నియోకార్టెక్స్ యాక్టివేట్ అవ్వడం డిఫాల్ట్గా మనకు జనరేట్ అవుతుంది. సో దట్ యూ విల్ గెట్ ది ఎబిలిటీ టు మేనేజ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ రైట్. సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్ డిఫాల్ట్గా మనకు వస్తుంది. సో అందరూ మీ స్టేట్మెంట్ రాసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే చెయ్యి హ్యాండ్ రైజ్ చేసి అడగండి. మీ సందర్భానికి మీకు స్టేట్మెంట్ రాసుకోవడం ఇబ్బంది అయితే, కొంతమంది నెక్ పెయిన్ అన్నారు. నెక్ పెయిన్ అంటే ఏం చెప్పాను? ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ బాడీ పెయిన్ అండ్ ఫీలింగ్ పెయిన్ఫుల్, ఐ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఐ డీప్లీ కంప్లీట్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కూడా అందరికి సేమే. ఆ ఫస్ట్ లైన్ ఒక్కటే, ఆ పెయిన్ స్టేట్మెంట్ ఒక్కటి మారుతుంది. ఈవెన్ దో ఐ ఫీల్ టెన్స్ బికాస్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అండ్ ఐ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్, ఐ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. పిల్లలందరికీ ఇది ప్రాక్టీస్ చేయొచ్చండి. రేపు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మన ఇంట్లో పిల్లలందరూ ఉంటారు. పిల్లలకి ఏం చెప్పదు, సరదాగా ఆడించండి అంతే. ఒక చిన్న స్టేట్మెంట్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ కంఫర్ట్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ కంఫర్ట్. ఎగ్జామ్స్ అంటే భయము, అయినా నేను హ్యాపీగా ఉంటా, కూల్గా ఉంటా. రేపు పొద్దున వాడికి చెమటలు పట్టాయి అనుకోండి, ఎమ్మడే ఈఎఫ్టీలోకి వెళ్ళిపోతే 2 నిమిషాల్లో బాగా అయిపోతుందండి. అది ఎట్లా బాగా ఏమవుతుంది అది తెలియదు. చిన్న సరదాగా ఆడుకున్నా కూడా దాని ఎఫెక్ట్ అది చూపిస్తుంది. దీనికి మళ్ళీ సైన్స్ తెలిసి ఏదో యోగ ముద్రలోకి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి సార్. మీ స్టేట్మెంట్ రాసుకోవడం ఇబ్బంది ఉంటే ఓవర్ థింకింగ్. ఈవెన్ దో రాసుకోండి. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ విత్ ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుంది మీకు? వాట్ ఈస్ ద సిమ్టమ్స్ యూ గెట్ ఓవర్ థింకింగ్? దానివల్ల ఏమవుతుంది? నెగటివ్ థాట్స్. యు నో యు ఆర్ ఓవర్ థింకింగ్. మీకు ఓవర్ థింకింగ్ ఉందని మీకు ఎట్లా తెలుసు? నెయిల్స్ బైటింగ్ చేస్తారా? మీకు ఓవర్ థింకింగ్ ఉందని నెయిల్స్ బైటింగ్. అదే సేమ్ అది రాయండి. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ విత్ ఓవర్ థింకింగ్ అండ్ బైటింగ్ మై నెయిల్స్, ఐ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సో ఒకటి ఫియర్ స్టేట్మెంట్, రెండోది కంపోజ్ స్టేట్మెంట్. ఫియర్ స్టేట్మెంట్, enabling statement, fear statement, enabling statement, fear statement, enabling statement. This we practice multiple times to activate our both layers of the brain and be composed in the challenging times. Even though I'm suffering with overthinking and and biting my nails, I deeply, completely accept. Yes, I deeply, completely love and accept myself. Super. And ఇంకా స్టేట్మెంట్ కామేశ్వర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. yes sir, I అంటే ఎక్స్ట్రీమ్ హీట్ ఇన్ ది బాడీ, అది మీకు ఎలా తెలుసు? అది ఐ రెడ్నెస్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ కానీ ఏదో ఒకటి. అదే రాయండి. ఐ సఫరింగ్ విత్ హై హీట్ ఇన్ మై బాడీ అండ్ సెన్సింగ్ రెడ్నెస్ ఇన్ మై ఐస్,
I deeply, completely love and accept myself. So first statement is the pain statement. దానికి ఒక చిన్న ఎనాలజీ, హౌ యూ నో దిస్. దాన్ని పెట్టడం వల్ల మీరు ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నారు. నా కళ్ళు ఎర్రబడుతున్నాయి, నాకు గోర్లు నేను కొరుకుతున్నా, మీన్స్ దట్ ఈస్ ద స్టేటస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఎగ్జాక్ట్లీ యువర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ సేమ్. సో దెన్ వీఆర్ సేయింగ్ దట్ దానికి భయపడాల్సిన అవసరం లేదు, దానికి కంగారు పడాల్సిన అవసరం. టిల్ లాంగ్ వీఆర్ ఫీడింగ్, నాకు భయము, నాకు టెన్షన్, నేను గోర్లు కొరుకుతున్నాను, నాకు భయం వస్తుంది, ఎన్ని చెప్తున్నాం. బట్ నౌ వీఆర్ సేయింగ్ ఎంపవరింగ్ స్టేట్మెంట్, ఐ డీప్లీ కంప్లీట్ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. దెన్ దాని పక్కన మూడోది ఇంకా పవర్ఫుల్ స్టేట్మెంట్. మనం ఈఎఫ్టీని హో పొన్న పొన్న కలిపి చేస్తున్నాం. హో పొన్న పొన్న ఇస్ ఈఎఫ్టీకి అసలు ప్రపంచంలో ఏది పని చేయట్లేదంటే ఈఎఫ్టీ పని చేస్తుందని చెప్తారు. నథింగ్ ఈజ్ హెల్పింగ్. మన పేరెంట్స్ హెల్ప్ చేయట్లేదు, మన హెల్త్ హెల్ప్ చేయట్లేదు, మన ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదు, ఏమి హెల్ప్ చేయకపోతే ఇఫ్ యూ డూ ఈఎఫ్టీ యూ గెట్ క్యూర్డ్, దట్స్ ఇట్. అంత సింపుల్ అండి. బట్ ఈఎఫ్టీకి ఇంకా కిల్లర్ టెక్నిక్ ఉంది, హో పొన్న పొన్న. That we are also attaching that Ho'oponopono statement most of the time because that's the self healing. So adentante, I'm sorry, please forgive me, thank you, I love you, just ee statement add cheyandi. So indirect ga mee statement lo moodu unnai. ఒకటి పెయిన్ స్టేట్మెంట్, రెండోది కంపోజర్ స్టేట్మెంట్, మూడోది హీలర్ స్టేట్మెంట్. ఈ మూడిటితో మనము స్టేట్మెంట్ రాసుకున్నాం. ఈ స్టేట్మెంట్ ని మనం వాడాలి ఇప్పుడు. ఎస్, మీ నోట్బుక్ లో మీ స్టేట్మెంట్ ఉందా అందరికి? సార్ లాస్ట్ ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ అయినా. లాస్ట్ది హో'oponopono హీలర్ స్టేట్మెంట్ అంటామండి. అది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇదొక స్టేట్మెంట్, అదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ని పిఎస్ మీరు స్టేట్మెంట్స్ 3 రాస్తున్నాం కదా సార్. లాస్ట్ దేమో ఓపోనో హీలర్ స్టేట్మెంట్, ఫస్ట్ ది దాని పేరు చెప్పారు కదా సార్. మీ సిచ్యుయేషన్ అండి, మీ సిచ్యుయేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ ఆర్ ప్రాబ్లమ్, అక్కడ మీకు బ్యాక్ పెయిన్ ఉందా, ఓవర్ థింకింగ్ ఉందా, నెక్ పెయిన్ ఉందా, స్ట్రెస్ ఉందా, ఏది ఉంటుంది, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫియర్ అండ్ ఒక సింబల్ అది ఉందని మీకు ఎలా తెలుసు? కొందరు గోర్లు కొరుకుతారు, కొందరికి కళ్ళు ఎర్రబడతాయి, కొందరికి హార్ట్ బీట్ పెరుగుతుంది, కొందరికి స్ట్రెస్ అవుతుంది, ఏదో సంథింగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్, హౌ యూ నో దట్ ఈస్ ద స్టేట్ యు ఆర్ పాసింగ్ త్రూ, అది రాయండి. ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ విత్, ఇందాక ఎవరో చెప్పారు, ఓవర్ థింకింగ్ అండ్ బైటింగ్ మై నెయిల్స్. కొందరికి బాడీలో హీట్ ఎక్కుతుంది, దే నో బికాస్ దేర్ ఐస్ బికమ్ రెడ్. సో రాయండి, ఆ స్టేట్మెంట్ రాయండి. దెన్ సెకండ్ స్టేట్మెంట్, ఐ డీప్లీ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. మూడో స్టేట్మెంట్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అది కంటిన్యూస్గా రాయండి, మీకు అర్థం కావడం కోసం దాన్ని ముక్కలు చేశాను. యు రైట్ ఏ కంటిన్యూస్ స్టేట్మెంట్. యా రైట్. స్వామి గారు చెప్పండి. సార్ ఓకే సార్. సో ఆ ఫీలింగ్ మీద ఏమన్నారు కదా సార్, ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా డిఫైన్ చేయలేకపోయినప్పుడు చిన్న లైక్ అలజడి లేదంటే డిస్కంఫర్ట్ అండి, నేను సిచ్యువేషన్ ఫేస్ చేయలేకపోతున్నప్పుడు దాని పక్కన అలజడిగా గురవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు అంతే. దో ఐ హావ్ డిస్కంఫర్ట్ ఇన్ మై ఫేసింగ్ న్యూ పీపుల్ సిచ్యుయేషన్స్ అండ్ అలజడి అంటే దట్ స్ట్రెస్ఫుల్ ఆర్ ఫియర్ఫుల్, ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. సో ఆ సిచ్యుయేషన్ దానికి ఒక గుర్తు, ఒక సూచిక, హౌ యూ నో దట్. సో అది పెట్టేస్తే ఆ స్టేట్మెంట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదే మనకు లైఫ్లో ఎదురవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ us ఫీల్ డిస్కంఫర్ట్. దాన్ని ఒక సెకండ్ చూడాలేమో కదా సార్, దాన్ని చూసి మళ్ళీ ఈ సెకండ్ స్టేట్మెంట్ చెప్పమన్నారా? చూసేది లేదండి, మీకు తెలుసు అది అన్కాన్షియస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను కాన్షియస్గా చేపిస్తున్నాను అంతే. సో ఆ స్టేట్మెంట్ రాయండి, మీకు ఎలా అవుతుంది, వాట్ ఈస్ దట్ సఫరింగ్ యూ, అది రాస్తున్నాం. యా రైట్. శ్రీనివాస్ బొల్ల గారు ఏమైనా ఉందా సార్? సార్ ఇది అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఈఎఫ్టీ యూజ్ అవుతుందా, లేదంటే ఇంకేదన్నా విధంగా కూడా ఈఎఫ్టీ యూజ్ అవుతుంది? ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. బట్ వీఆర్ నోటిఫైయింగ్ విత్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ డ్రైవింగ్ టువర్డ్స్ ద సొల్యూషన్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొదలుపెట్టి సొల్యూషన్ వైపు మనం వెళ్తున్నాం. సో ముందు ప్రాబ్లం ఏదో రాసి సొల్యూషన్ తీసుకొస్తున్నాం.
సార్ ఒక్కసారి తెలుగులో స్టేట్మెంట్, కొంతమంది తెలుగులోనికి ఇదవుతుంది, తెలుగు స్టేట్మెంట్ ఏమైనా? చెప్పండి, మీరు చెప్పండి సార్. నేను ఈవెన్ దో ఐఎమ్ ఫీలింగ్ టెన్స్, నేను అంటే తెలుగులో చెప్పాలి, బాధపడుతున్నాను, నేను టెన్షన్ తో బాధపడుతున్నప్పటికీ ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్ అండ్ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను అంగీకరిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. సూపర్. నేను బాధపడుతున్నప్పటికీ, నా కళ్ళు ఎర్రగా అవుతున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. తెలుగులో రాయాలంటే తెలుగు రాయండి. ఇది ఇంగ్లీషు తెలుగులోకి వెళ్ళకండి, సింపుల్ లాంగ్వేజ్, సింపుల్గా చెప్తున్నాం, మీకు అర్థమైతే చాలు. ఒకవేళ తెలుగులో రాసుకుంటా అంటే రాసుకోండి. నేను ఈ నొప్పితో, ఈ తలనొప్పితో బాధపడుతున్నప్పటికీ, నా కళ్ళన్నీ ఎర్రపడుతున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. సో మీ ప్రాబ్లం స్టేట్మెంట్ నేను అక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ తెలుగులోనే చెప్తున్నా కదా. సో మీ ఓన్ భాషలో మీరు రాయండి, ఎందుకంటే అది కాపీ చేస్తే కాపీ రైటింగ్ లాగా ఉంటుంది. అందుకని మీ స్టేట్ ఆఫ్ మైండ్ లో నుంచి మీరు రాయండి, మీకు ఎలా అనిపిస్తుంది. యా. సో స్టేట్మెంట్ మోహన్ కృష్ణ గారు, స్టేట్మెంట్ రాసుకోవడం ఏమైనా ఇబ్బంది ఉందా? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. నైట్ మా పాప నాకు ఫోన్ చేసింది సార్. రాత్ర బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అయింది పాప. నైట్ ఫోన్ అవునండి. చేసి ఏడుస్తుంది సార్. ఎందుకు ఓకే. ఏడుస్తుంది అంటే, నాన్న అదే నాకు ఇంగ్లీష్ తక్కువ, ర్యాగింగ్ చేస్తామంటున్నారు నాన్న, భయం వేస్తుంది, నన్ను ఏం చేయమంటారని ఏడుస్తుంది సార్. దాని ఓకే. సొల్యూషన్ నేను ఎలా చేయాలి సార్, ఏం చెప్పాలి సార్? చెప్పండి, ఏం చేస్తారు? నేనైతే చెప్పడం ఏం చెప్పానంటే, నాన్న ఇది ఆల్రెడీ చాలా వేల మంది చదువుకున్నారు, అందరూ ఇవన్నీ ఫేస్ చేసి వచ్చారు నాన్న ముందుకి, ఓపిక Yes. పట్టాలి. నీకు భగవంతుడి దయ వల్ల కౌన్సిలింగ్ లేట్ గా రావడం వల్ల ఇంకా 3 మంత్సే ఉంది ఫస్ట్ ఇయర్, 3 మంత్స్ తో సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతున్నావు నాన్న, నువ్వు టెన్షన్ పడకు, నీ పక్కనుండే ఫ్రెండ్స్ కూడా టెన్షన్ పడొద్దని చెప్పమ్మా అని చెప్పానండి. ఎస్, వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ కంఫర్టబుల్, పక్కనే ఉన్నాను చెప్పండి. కాదంటే వారానికి ఒకసారి పోయిరండి ఇప్పటి నుంచి. ఓకే నేను సార్. వస్తానమ్మా, వారానికి ఒకసారి వస్తాను, మీ స్కూల్లో టీచర్తో మాట్లాడతాను, మీ ఫ్రెండ్స్తో మాట్లాడతాను. అందరం నేను చదువుకున్నప్పుడు అట్లానే ఉంది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లనే ఉంది, అంత ఇట్లనే ఉంటుంది. సరదాగా 2-3 నెలలు అయిపోతుంది. ఈ 2-3 నెలల దానికి కంగారు పడి టెన్షన్ తెచ్చుకోవద్దు. బికాస్ ఈ నా ఫియర్, ఆమె ఏం చేసింది, అక్కడ ఫ్రెండ్స్ ఏదో ర్యాగింగ్ చేస్తున్నారు అంటే దానికి ఫియర్ క్రియేట్ చేసుకుంది. ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేయడానికి, భయపడడానికి రెండు సంబంధం లేదు. ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తారు ఒక ఈవెంట్, నువ్వు భయపడడం రెండోది, రెండింటిని కలిపేసాం. మనకి ఈ భయపడే వాళ్ళకి రెండింటి మధ్య తేడా లేదు, మర్జింగ్. ఫ్రెండ్స్ ఏదో ఒకటి అంటారు, భయం, ఫ్రెండ్స్ ఏదో భయం. వాళ్ళు ఈఎఫ్టీ చేయొచ్చండి, అద్భుతంగా చేయొచ్చు. పాపతో రేపు ఈఎఫ్టీ చూపించండి. ఓకే సో సార్, థ్యాంక్ యూ. క్లియర్ వచ్చింది, ఎమ్మడే ఈఎఫ్టీ చేయొచ్చు. ఈవెన్ దో నేను ర్యాగింగ్ చేస్తారని భయపడుతున్నప్పటికీ, నా ఒళ్ళంతా స్ట్రెస్ఫుల్గా అవుతున్నప్పటికీ నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే స్టేట్మెంట్ రాపిచ్చి 9 పాయింట్స్లో ఆమెని ప్రాక్టీస్ చేసుకొని చెప్పండి రోజు 5 నిమిషాలు. అప్పుడు ఏమవుతుంది, లోపల బ్రెయిన్కి ట్యూన్ అవుతుంది. భయం అన్న ప్రతిసారి సంతులత వస్తుంది, భయం అన్న ప్రతిసారి బ్యాలెన్స్ వస్తుంది, భయం అన్న ప్రతిసారి బ్యాలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ బ్యాలెన్స్ ఉందో ఫేస్ చేస్తాం, పోతాం. సీనియర్ ఉంటాడు, ఏదో అంటాడు, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, చేస్తా సార్ అంటే అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైటింగ్. యా, ఓకే. రైట్, సూపర్. సో ఇప్పుడు మనం ఇది మనకు ముందు 9 పాయింట్స్ తెలిసాయి. ఓకే, తర్వాత స్టేట్మెంట్ అర్థమైంది. నా ఇప్పుడు స్క్రిప్ట్ చాలా బలంగా చేయాలండి. ఈఎఫ్టీ పని చేయాలంటే స్క్రిప్ట్ చాలా బలంగా చేయాలి. స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఆ ఫియర్ అన్నప్పుడు అసలు నీ మనసులో ఏం ఆలోచన వస్తుంటుంది, దట్ ఈస్ ద స్క్రిప్ట్. మనకి ఇప్పుడు ర్యాగింగ్ అయింది, ఫియర్ అయింది, ఇప్పుడు నేను చెప్పిన చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మనసులోకి వెళ్తే లోతులో చాలా, ఆమె గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది, చెమటలు పడతాయి, బ్లాంక్ అయిపోద్ది, కళ్ళన్నీ కనిపించవు, గుండె దడ పెరిగిపోతుంది. యా, భయం ఒక నిమిషం అగమ్య గోచరంగా ఉంటుంది, వద్దు నాకు ఈ లైఫ్ వద్దు. చూడండి, ర్యాగింగ్ వల్ల చచ్చిపోతున్నారు జనాలు. ఎందుకు, వాళ్ళకు అది మనం ఇక్కడ కూర్చొని ఏముంది సార్ అంటాం, కానీ వాళ్ళకి బాడీలో ఎరేస్ అవుతుంది. దే ఆర్ ట్రిగరింగ్ ప్రిమిటివ్ బ్రెయిన్, దే ఆర్ ట్రిగరింగ్ ఎమిగ్డిల్లా. అసలు ఏదో అయిపోతుంది, నా ఒళ్ళు కావట్లేదు, నా ఒళ్ళు నా ఇంట్లో లేదు, నా ఆలోచన నా శక్తిలో లేదు, నేను ఎంత చచ్చిపోయినా అసలు నాకు బతకాలని లేదు, ఏదేదో మాట్లాడు. బికాస్ దే డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద నియోకార్టెక్స్.
ఎప్పుడైతే నియోకార్టెక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయామో అది ఏం చేస్తుందో దానికి తెలియదు. బేసింగ్ ఆన్ యువర్ ట్రిగర్స్. మీరు ఎంత డీప్గా ప్రెస్ చేస్తే అంత ఎరోజల్ అవుతుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. అట్లంటే మనందరినీ ర్యాగింగ్ చేశారు, మనం ఏం కాలేదే. మనం ఆ రెస్పాన్స్ క్రియేట్ చేయలే, కానీ వాళ్ళు తెలియక రెస్పాన్స్ క్రియేట్ చేస్తున్నారు. భయం 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 అంటే ఏం చేస్తుంది? ఏదో ఒక అన్వాంటెడ్ లేయర్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యి ఏం చేస్తాయి? దాని చేత నేను పని చేస్తాయి. అవి ఎంత తెలుసు వాడికి చాలా శక్తి ఉంది. అవి ఎక్కడికి తీసుకెళ్తే తెలియదు. కాబట్టి మనము గివ్ ఎ పాజిటివ్ థాట్, దిస్ నథింగ్, దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, దిస్ వన్ ఎలిమెంట్ ఇన్ మై లైఫ్. ఇది నా జీవితంలో ఒక చిన్న భాగం, వస్తుంటుంది పోతుంటుంది అనేది మనం ఇప్పుడు కాన్షియస్గా సెకండ్ స్టేట్మెంట్లో మనం ఇస్తున్నాం. ఐ డీప్లీ కంప్లీట్లీ యాక్సెప్ట్ అండ్ లవ్ మై సెల్ఫ్ అన్నప్పుడు దెన్ యు ఆర్ గెటింగ్ దట్ ఎంబిగ్డిలా రెస్పాన్స్, యు ఆర్ గెటింగ్ దట్ లింబిక్ రెస్పాన్స్ టు నియోకార్టెక్స్ రెస్పాన్స్. ఆటోమేటిక్గా ఓకే అంతే కదా చూద్దాంలే. సో ఎంత ఫాస్ట్గా ఎరోజ్ అయిందో అంత బేస్ లైన్లోకి మనం తెస్తున్నాం. సో దట్ బాడీ వి కెన్ కంపోజ్ ఇంటర్నల్లీ. అప్పుడు మనకు ఆ కెమికల్స్ రిలీజ్ కావు, ఆ థాట్స్ రిలీజ్ కావు, ఆ యాక్షన్ రెస్పాన్స్ మనకు ఉండదు. మనం కూల్గా నార్మల్గా ఇంట్లో కూర్చొని అన్నం తింటే ఎట్లా తింటాం, ఓ ఏడో అంటాడు మాట్లాడతాం, ఇట్లా కాదు సార్ అని అంతే అన్న, ఇట్లా కాదన్నా అది చేస్తాం, పనిని నడుస్తుంటుంది. బట్ అన్వాంటెడ్ రెస్పాన్స్ని మీనింగ్ఫుల్ రెస్పాన్స్గా మారుస్తున్నాం. సో స్క్రిప్ట్లో మనం ఎగ్జాక్ట్గా మనం ఎటువంటి స్టేట్లో ఇప్పుడు మోహన్ కృష్ణ గారు మీ అమ్మాయే మీరు అనుకోండి ఇప్పుడు. సో నౌ వీ డూ విత్ యూ, లేకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? నాకైతే ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్, చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఏంటంటే నా ప్రాబ్లం వల్ల ఏం లేదు సార్, నాకు స్టడీలో ఇంగ్లీషు తెలుగు రాయడం అవన్నీ ఇబ్బంది అవుతుంది. అంతకు మించి నాకు ఇంకేం ఇబ్బంది లేదు సార్, అంతా హ్యాపీ సార్, ఫ్యామిలీ పరంగా అంతా హ్యాపీ సార్. సూపర్. ఇంకా ఇప్పుడు ఈ మూమెంట్ ఎవరికి ఉంది ప్రెషర్, పెయిన్, టెన్షన్? టుడే నౌ హూ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? ఎవరికన్నా ఉందా ఇప్పుడు? సో బికాస్ వీ డూ లైవ్ సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ దిస్. సరే, అప్పుడప్పుడు ఆఫీస్లో సమ్ తెలియని థింగ్స్ సడన్లీ వస్తూ ఉంటాయి, అప్పుడు అనిపిస్తుంటాయి సార్ యాక్చువల్లీ అది ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? ఎందుకంటే మనకు సిచ్యువేషన్ కరెక్ట్ చెప్తే సడన్లీ అన్నోయింగ్ థింగ్స్ మనకి క్వశ్చన్ చేస్తూ ఉంటే. రైట్. సో అన్నోయింగ్ థింగ్ అంటే ఏంటి? లైక్ ఎగ్జాంపుల్ మనకి తెలియని విషయాలు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు లైక్ అంటే ఏదైనా సడన్ గా అప్పుడెప్పుడో చేసిన వర్క్ ని సడన్ గా అడగడం, అది మనకి గుర్తు రాకపోవడం. ఓకే యా ఓకే సార్ ఇంకో ఎగ్జాంపుల్ సార్ శ్రీధర్ సార్, యాక్చువల్ గా మనం చేసిన వర్క్ అనేది అది తప్పని తెలిసింది. ఎగ్జాంపుల్ ఆ టైంలో లైఫ్ లేదంటే చెప్పండి, వీల్ వర్క్ ఇట్ అవుట్. ఎవరికైనా ఏదైనా సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది, నాకు ఫియర్ ఉంది, నాకు భయం ఉంది, లేకపోతే నాకు ఫియర్ ఆఫ్ అన్నోయింగ్ థింగ్స్ సార్. ఫియర్ ఆఫ్ అన్నోయింగ్ థింగ్స్. ఓకే, దాని మీద వర్కౌట్ చేయొచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది EFT. రైట్. EFT లో ఫియర్ ఆఫ్ అన్నోయింగ్ థింగ్స్. యా ఫియర్ ఆఫ్ అన్నోయింగ్ థింగ్స్ మీద చేద్దాం. ఇప్పుడు కృష్ణ గారి మీద చేద్దాం. రైట్ సార్ లెగ్ పెయిన్ సార్, లెగ్ పెయిన్ కూడా చేద్దాము టైంని బట్టి. ఈ రెండు విషయాల మీద చేద్దాం ఇప్పుడు. సో ముందు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. బిఫోర్ డూయింగ్ ఎనీ టైమ్ EFT యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఇన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10. సో ఆ ఫియర్ ఎంత ఉందో చూడండి, లేకపోతే ఆ పెయిన్ ఎంత ఉందో చూడండి, లేకపోతే ఆ అన్నోన్, ఆ భయం ఎంత ఉందో చూడండి. దెన్ వీ నో ద స్టేట్మెంట్. ఇప్పుడు మనందరం సెటప్ స్టేట్మెంట్ రాసుకోవడం మనకు అర్థమైపోయింది. తర్వాత వీ బిగిన్ విత్ కరాటే చోక్ పాయింట్ మనం మొదలుపెట్టి కరాటే చోక్ పాయింట్ని ఒకేసారి చేస్తాము. EFT చేసేటప్పుడు కరాటే చోక్ పాయింట్ మీద ఒకేసారి చేస్తాము, మిగతా అన్ని పాయింట్స్ మీద మల్టిపుల్ రౌండ్స్ చేస్తాం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవి ఎంతసేపు చేయగలంటారు సార్? వద్దామా, వస్తాను. సో అదే ఇక్కడ కంటిన్యూ దిస్ ఫర్ 3, 5, 7 రౌండ్స్ మీ పరిస్థితి బట్టి. ఎందుకంటే మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో ఇంటెన్సిటీ చూసాం కదా 1 to 10 స్కేల్లో. సపోజ్ అది 8, 9, 10 ఉంది అనుకోండి, యూ హ్యావ్ టు డూ టిల్ ఇట్ విల్ బికమ్ 1 or 2. అది ఎప్పుడు అవుతుంది? అది మీ పరిస్థితిని బట్టి అవుతుంది. అది 3 రౌండ్స్లో అవ్వచ్చు, 5 రౌండ్స్లో అవ్వచ్చు, 7 రౌండ్స్లో అవ్వచ్చు, ఎప్పుడోసారి అవుతుంది. ఇన్హేల్ విత్ నోస్ సెయింగ్ ద పాజిటివ్. తర్వాత ఆ 7 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ లేదా 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు ఇన్హేల్ ఓకే విత్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్, ఎక్సెల్ విత్ ఎ
త్రూ నోస్ విత్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ టేక్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. చెక్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. నవ్ ఇంటెన్సిటీ చెక్ చేయండి. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్. ఈఎఫ్టీ చేసేటప్పుడు ఈ స్టెప్స్. సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఈఎఫ్టీ ఎందుకు చేస్తామో తెలుసుకున్నాం, ఈఎఫ్టీలో స్టేట్మెంట్ ఎరాలో తెలుసుకున్నాం, ఈఎఫ్టీలో మళ్ళీ ఈఎఫ్టీలో స్క్రిప్ట్ వరకు వెళ్ళాము. స్క్రిప్ట్ అంటే ఏంటి, ఆ సిచ్యువేషన్ నాకు ర్యాగింగ్ చేస్తున్నారు అన్నప్పుడు ఎటువంటి భావం నీ మనసులో ఉంది, నీ కళ్ళు ఎలా ఉంటున్నాయి, నీ స్వెట్టింగ్ ఎలా ఉంది, నీ హార్ట్ రేట్ ఎలా ఉంది, నీ బాడీ ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ బ్రీతింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఇంటెన్సిఫై అండ్ సే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. దట్స్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ మీన్స్ ది మెంటల్ అండ్ ఫిజికల్ రెస్పాన్స్ టు ద ఈవెంట్. ఆ ఈవెంట్లో నీ బాడీ, నీ మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా సెన్స్ అవుతుంది అనేదాన్ని మనం చదవాలి అగైన్ అండ్ అగైన్. దెన్ ఓన్లీ వీ కెన్ కామ్ డౌన్ దట్ రెస్పాన్స్. దానికోసం అలా చేయాలి. దెన్ తర్వాత ఈ స్టెప్స్ అన్ని 1 by 1 ఈ స్టెప్స్ అన్ని ఫాలో కావాలి. ఫస్ట్ స్కేల్ 1 to 10లో చూసుకోవాలి. తర్వాత స్టేట్మెంట్ రాయాలి. ఎస్. తర్వాత కరెక్ట్ చోప్ పాయింట్తో ఒకసారి చేసి మొదలు పెట్టాలి. తర్వాత 3, 5, 7 రౌండ్స్ చేయాలి. ఎస్. తర్వాత ఎండింగ్లో ఇన్హేల్ మన నోస్తో చేసి పాజిటివ్ స్టేట్మెంట్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ కంఫర్ట్, అండ్ ఎక్సెల్ నోరు ద్వారా చాలా బలంగా ఎక్సెల్ చేస్తూ చెప్పాలి, ఐఎమ్ గెటింగ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. ఇన్హేల్ చేసేటప్పుడు ఐఎమ్ ఫీలింగ్ పాజిటివ్ అండ్ హెల్తీ. ఎక్సెల్ చేసేటప్పుడు ఐఎమ్ రిలీవింగ్ మై ప్రెషర్ అండ్ టెన్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ పెయిన్ స్టేట్మెంట్. అది పోతున్నట్టు మనం భావం చేయాలి. దెన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ స్కేల్ 1 to 10లో అది ఎక్కడుందో చూడాలి. అర్థమైందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? రైట్. సో ఇప్పుడు ఒకరిది తీసుకొని చేద్దాం. ఇప్పుడు కిషోర్ గారు చెప్పారు కాబట్టి, కిషోర్ గారు, Yes, sir. యా, ఆర్ యూ రెడీ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్? Yes, sir. సో చాలా మంది ఏంటంటే నాకు ఉంది సార్ అంటారు, దాని నుంచి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా వాళ్ళు బయటికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక థెరపీ, దీన్ని థెరపీస్ అంటామండి. ఇవన్నీ చాలా అద్భుతమైన థెరపీస్. మీకు కొన్ని లక్షలు, కొన్ని వందల మంది డాక్టర్లు పోతే తీరంది కూడా ఇక్కడ తీరిపోతుంది. బట్ మీ విల్లింగ్నెస్ చాలా అవసరం. ఐ విల్లింగ్. చాలా మంది ఏంటంటే దాంట్లో ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారు. అలవాటు అయిపోయి పొద్దున్న లేసి ఏదో దిగులు ఉండాలి వాళ్ళకి, అప్పుడే రోజు గడుస్తుంది. లేదు ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి గడవదు, ఏదో ఒకటి తెచ్చుకుంటారు మళ్ళీ, ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. అందుకని మన విల్లింగ్నెస్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అనేది చాలా అవసరం. యా. సో మనం అందుకని ఉచిత ఇప్పుడు అందరికి పోయి నాకు ఈఎఫ్టీ వచ్చి కదా రోడ్డు మీద అందరూ చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చెప్దాం, అందరికీ చెప్దాం, బట్ వాట్ ఈస్ దర్ విల్లింగ్నెస్? ఎందుకంటే విల్లింగ్నెస్ ఉన్న వాళ్ళకే ఇది పనిచేస్తుంది. నేను ఎంత గొప్ప చెప్పినా ఇక్కడ ఉన్న వాళ్ళు 20 మందికి పని చేయదు. బికాస్ వాళ్ళు ఎవరు దీన్ని వినట్లేదు, దీన్ని ఆలోచించలేదు, దీన్ని పట్టించుకోలేదు. కనీసం రేపు పొద్దున ఒకసారి చేయాలని కూడా ఆలోచించట్లేదు వాళ్ళకి. నేను ఈఎఫ్టీ ఫౌండర్ని తెచ్చి చెప్పించిన వాళ్ళకి అర్థం కాదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ యూ నాట్ అలౌవింగ్ టు వర్క్. కాబట్టి టెక్నిక్ పనిచేయక కాదు, నువ్వు అలౌ చేయకపోవడం వల్ల పనిచేయదు. అందుకని ఏదన్నా మనం ఇదంతా కూడా లాట్ ఆఫ్ డీప్ సైన్స్ విచ్ విల్ వర్క్ ఇఫ్ యు ఆర్ ద అబ్జర్వర్, ఇఫ్ యు ఆర్ ద రిసీవర్. నువ్వు రిసీవ్ చేసుకుంటే పనిచేస్తుంది. యా కిషోర్ గారు, యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్? I am ready to accept. Yes, super. Now take 1 or 2 breaths. Breathe in and breathe out. Make your back straight. మీరు అందరూ కూడా చేయొచ్చండి, మీ స్టెప్ నుంచి చేయొచ్చు. నేను ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్తో చేస్తున్నాను కాబట్టి మీరు మీ ఎగ్జాంపుల్తో చేయొచ్చు. ఇది కామన్ ఎగ్జాంపుల్ కాబట్టి దాంతో చేయొచ్చు. సో ఏదైనా చేయొచ్చు. జస్ట్ ఈస్ ఎ ప్రాక్టీస్ హౌ టు డూ దిస్. యా. సో ఐస్ ఓపెన్ చేయండి. అండ్ నౌ కిషోర్ గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి? Fear of unknowing, sudden unknowing things. How to face it. రైట్. కొత్త విషయాల వల్ల నేను బాధపడుతున్నప్పటికీ, కొత్త విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ, అంతే కదా? Yes, sir. కొత్త విషయాలు చాలా చూడండి, మనం రొటీన్ చేసే పనులకు బాధపడమండి. అట్లా కాకుండా నేను ఈరోజు దుబాయ్ పోవాలి అంటే అమ్మడే టెన్షన్ వచ్చేస్తుంది. ఏం కాదు, పోయి హ్యాపీగా వచ్చేస్తాం, అయినా టెన్షన్ పడతాం. లేదు ఈరోజు నువ్వు బాంబే పోవాలి అమ్మడే, ఎందుకు కొత్త పని. అరే కాదు ఈరోజు అటు వాళ్ళ ఇంటికి పోయి రావాలి, అమ్మ వాళ్ళ ఇంటికి నేను పోను, ఎందుకు వాళ్ళు కొత్త వాళ్ళు.
రొటీన్ చేసే పనులకి ఏమి ఇబ్బంది ఉండదు. రొటీన్ 100 పనులు చేస్తాం, హ్యాపీగా చేస్తాం. కొత్త పని వస్తే భయపడతాం. యా సో ఆ స్టేట్మెంట్ రాండి. ఇప్పుడు ముందు ఇంటెన్సిటీ చూడండి సార్. ఇంటెన్సిటీ 1 to 10 స్కేల్‌లో మీకు ఇది ఎంత ఇబ్బంది పెడుతుంది? 5, 6, 7, 8, 9, 10 5 to ఎనీ 6 నంబర్. in between. 6 Yes, sir. యా రైట్. Yeah. ఇంకా 6, 7 సో అది మీకు కొత్త విషయాలు చేయడానికి ఇబ్బంది పడుతుంది. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టేట్మెంట్ మనం ఎక్కడ చెప్పాలి? స్టేట్మెంట్ ఇక్కడ చెప్పాలి. సో దీన్ని కరెక్ట్ హెచ్ఓ పాయింట్ అంటే మీరు ఇక్కడ చేయండి. ఎస్ దాన్ని ట్యాప్ చేస్తూ చెప్పండి. కనీసం 3 సార్లు చెప్పాలి. Even though I have this fear of sudden unknowing things, I deeply and completely love and accept myself. Even ఐఎమ్ though సారీ. దాని తర్వాత ఇంకొక లైన్ ఉంది. ఐఎమ్ సారీ, I'm sorry, please Please forgive forgive me. థ్యాంక్ Thank యూ, you, I love you. సో దాన్ని 3 ముక్కలు చేయడం కూడా నేర్చుకోండి మనసులో. ఇక్కడే విడగొట్టొద్దు. ఫస్ట్ ఫియర్ స్టేట్మెంట్. నాకు భయం వస్తున్నప్పుడు యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ఇట్. దట్ ప్రేయర్ స్టేట్మెంట్ అన్నప్పుడు యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. దిస్ ఈస్ హౌ యువర్ ట్యూనింగ్ యువర్ ఇంటర్నల్ సిస్టమ్. యా సో కొత్త విషయాలు చేస్తున్నాను అన్న భయం ఉన్నప్పటికీ, అవి నన్ను బాధ పెడుతున్నప్పటికీ అన్నప్పుడు యూ సెన్స్ ఇట్ ఆల్ దట్ ఫీలింగ్స్. Then I deeply, completely love and accept myself. Sense that feeling and thoughts. Then prayer statement. I am sorry, please forgive me, thank you, love అన్నప్పుడు ఆ థాట్స్ ఆ ఫీలింగ్స్లో ఉండండి. సో ఎందుకంటే 3 సపరేట్ స్టేట్మెంట్స్, 3 బయోలాజికల్ రెస్పాన్సులు డిఫరెంట్. యా మీరు ఒక లైన్ లాగా చదవకండి. యూ ఎక్స్పీరియన్స్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రియల్లీ ఇన్ దట్ ఫేస్ ఆఫ్ స్టేట్మెంట్. ఎస్ చెప్పండి. ఇప్పుడు 3 సార్లు చెప్పండి. Even though I have this fear of sudden unknowing things, ఎస్ యా I చెప్పండి. deeply and completely love and accept myself. Even though I'm suffering with new things and doing first time, and these are suffering me, I'm feeling tensed. I deeply love and Love accept. and accept myself. I'm sorry, please forgive me, I'm thank you. I'm sorry, please forgive me, thank you, I love you. Yes, ఇంకొకసారి చెప్పండి. సో ఇది కరెక్ట్ హెచ్ఓ పాయింట్. ఈ పాయింట్లో చేస్తూ మీరు చెప్పండి. Even though I have this fear of unknowing things, బీ ఎమోషనల్లీ దేర్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి లైన్లో ఒక ఎమోషన్ ఉంది. జస్ట్ గో టు దట్ ఎమోషనల్ స్టేట్మెంట్. even And though I have this fear of unknowing things, చెప్పండి. I deeply and completely accept myself. సూపర్. సో ఈ కరెక్ట్ హెచ్ఓ పాయింట్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సో ఇప్పటికి ఇది అయిపోయింది. దీని తర్వాత మనము ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ట్యాప్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 9 చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. యా సో ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా వాడచ్చు మీ మొత్తం సైకిల్లో. కానీ కరెక్ట్ హెచ్ఓ పాయింట్ వాడడం. బట్ అన్ని బాట్స్లో ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు గుర్తొస్తే, మీరు సపోజ్ 5 minutes చేస్తున్నారు, 5 minutes ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా వాడచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ మెంటల్ అండ్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ బీయింగ్నెస్ ఆ స్టేట్మెంట్లో. తర్వాత ఇది కాకుండా ఇక్కడ మీరు చేసేటప్పుడు ఇప్పుడు జస్ట్ సే వాట్ ఈస్ యువర్ థాట్స్ అండ్ బాడీ రెస్పాన్స్ ఇన్ దట్ ఫీలింగ్స్. మీరు ఫియర్ అన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తూ చేయండి. నాకు భయం వేస్తుంది, నా కళ్ళని టెన్షన్గా ఉంటాయి, ఇది లేకుంటే బాగుండాలనిపిస్తుంది, ఎందుకు ఇది ఒక్కటి నడుస్తుంది, వాట్ ఎవర్ యూ సే ఇట్. మీ సేయింగ్ ఇది సెకండ్ పాయింట్ చెప్పండి. సెకండ్ పాయింట్ ఇక్కడ ఐబ్రో పైన. ఎస్ యా చెప్పండి. మీకు ఏమవుతుందో చెప్పండి. ఆ ఫేజ్ లో మీకు భయంగా ఉంటుందా, ఒళ్ళంతా నాకు టెన్షన్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎమిగ్డలాని యాక్టివేట్ చేస్తారు. కంగారుగా ఉంటుంది. ఎస్ మళ్ళీ మూడోది జరిగిపోతుందా అన్న భయం ఉంటుంది. ఎస్ మూడో చేయండి. థర్డ్ పాయింట్ ఇక్కడ సైడ్ ఆఫ్ ఐ యా చెప్పండి. మీకు ఏం జరుగుతుందో జస్ట్ చదువుకుంటా దాన్ని ఏం ఆలోచించొద్దు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, జస్ట్ దాన్ని చదవండి అంతే. బట్ గట్టిగా బయటికి చదువుతున్నారు, లోపల మీకు అనిపించేది బయటికి చదువుతున్నారు. ఏమవుతుంది? కొంచెం భయము, కంగారు, ఏమైపోతుంది అన్న భయం ఉంటుంది. కంగారు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కంగారు ఉంటుంది. అది తర్వాత 4వ పాయింట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో సొల్యూషన్ దొరకదేమో అని భయం ఉంటుంది. కన్ను కింద 4వ పాయింట్కి రండి. జస్ట్ కింద ఆ బోన్ ఉంటుంది కదా, బోన్ కొంచెం కింద. ఎస్
దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే కన్ను మీద చేయకూడదండి. కన్నుకి జస్ట్ బోన్ ఉంటుంది. ఆ బోన్ కింద చేయాలి. జస్ట్ బిలో ద బోన్. యెస్. ఐ బోన్ మీకు యాహ్! చెప్పండి. ఆ స్టేట్మెంట్స్ బలంగా చెప్పండి. జస్ట్ విత్ ఎ దాన్ని ఫీలింగ్ చెప్పండి. ఆ ఆ తెలియని విషయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో సొల్యూషన్ దొరకదేమో అన్న భయం ఉంటుంది. సూపర్. ఇక్కడ బిలో నోస్. అది ఒకవేళ మనము కిషోర్ గారు బిలో ద రిజాల్వ్ నోస్. బిలో ద నోస్. యాహ్! అది ఒకవేళ మనం రిజాల్వ్ చేయలేకపోతే మన భయమేస్తుంది. టెన్షన్ ఏమైపోతుందో అనే వస్తుంది. భయం ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏం అర్థం కాదు. చేయాలి మైండ్ అంతా అర్థం బ్లాక్ కాదు. అయినట్టుంటది. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండాలనిపిస్తది. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుందనిపిస్తుంది. బాగుండనిపిస్తది. కానీ ఎవరిని అడగాలో అర్థం తోడుగా కాదు. ఉండాలంటే బాగుంటది. మీకు ఎట్లా మీ మైండ్‌లో ఏం వస్తుంటే అవన్నీ చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ టు హైడ్ సంథింగ్. ఎవరిని అడగాలో అర్థం కాదు. హ్మ్. అడిగితే వాళ్ళు ఏమనుకుంటారని భయం అదండి ఇప్పుడు మళ్ళీ మన స్టేట్మెంట్ చెప్పండి. మధ్య మధ్యలో స్టేట్మెంట్ చెప్తుండండి. సో ఇక్కడ మళ్ళీ చిన్ మీద 7వ పాయింట్. 6వ పాయింట్. ఫియర్ ఆఫ్ అన్నోయింగ్ థింగ్స్ గురించి నాకు సడన్ బలంగా చెప్పండి. ఫియర్ ఆఫ్ సడన్ అన్నోయింగ్ థింగ్స్ ఏమన్నా వస్తే నాకు భయంగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. యెస్. ఎవరిని అడగాలో తెలియదు, ఎలా చేయాలో అర్థం కాదు, రిజాల్వ్ చేయకపోతే ఎలా ఉంటుంది. కాలర్ బోన్ మీద చేయండి. ట్యాప్ చేయండి. కాలర్ బోన్ మీద ట్యాప్ చేయండి. యెస్. మధ్యలో మొత్తం కంప్లీట్ స్టేట్మెంట్ చదవండి. ఈవెన్ దో ఐ యామ్ సఫరింగ్ విత్ దిస్. Even though I have this fear of suffering, fear of sudden annoying things. Even though I have this fear of sudden annoying things. Yeah. I deeply and completely. ఆర్మ్ పిట్ దగ్గర చేయండి. జస్ట్ మన ఆర్మ్ కి కొంచెం 4 ఏళ్ల కింద సైడ్ లో. దట్స్ యువర్ మెరిడియన్ పాయింట్. యా. చేయండి. Even though I have this fear of sudden annoying things. ఇక్కడ పైన. Even though I have this fear of sudden annoying things. మొత్తం చేయండి. ఇక్కడ లాట్ ఆఫ్ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. జస్ట్ యువర్ ఎనర్జీ విల్ dissipate like anything. It's the free flowing of energy. Sudden annoying things. Even though I have this fear of sudden annoying things. ఇక్కడికి ఒక రౌండ్ అయింది కిషోర్ గారు. ఒక రౌండ్ అయింది. ఎస్. we did 1 round of EFT. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఇది అవసరం లేదు. డోంట్ బిగిన్ విత్ కరెక్ట్ choke point. సెకండ్ పాయింట్ నుంచి మొదలు పెట్టండి మళ్ళీ. ఓకే. యా. సో నువ్వు లైన్ చెప్పండి, మీ ఫీలింగ్ చెప్పండి. Even though I have this fear of sudden annoying things. నాకు ఇలా సడన్ గా ఏదైనా తెలియని విషయం గురించి అడిగినప్పుడు నాకు భయంగా, సైడ్ ఆఫ్ ద ఐ. భయంగా, కంగారుగా ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్ లో ఉంటున్నాను. ఎస్. ఆ బాడీ మూవ్మెంట్స్, థాట్స్ అన్ని చెప్పండి. మీ బాడీ ఎట్లా ఉంది, మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది. కంగారుగా ఉంటున్నాను, ఎవరిని 4వ పాయింట్ బిలో ద ఐ. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కొంచెం లవ్ అండ్ కంపాషన్ ఉంటే బాగుంటుంది. కొంచెం కేర్ బాగుంటుంది అనిపిస్తుంది. యా. కొంచెం నాకు స్పేస్ ఇస్తే బాగుంటుంది. కొంచెం టైం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. యా. ఇక్కడ బిలో ద నోస్. యా. చెప్పండి. స్క్రిప్ట్ చాలా బలంగా చెప్పాలండి. స్క్రిప్ట్ ఇస్ జస్ట్ టైం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవరైనా దీన్ని రిజాల్వ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే ఐడియా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. టెన్షన్ లో గుర్తు రాకపోతే కాలర్ బోన్ చదువుతూ చేయండి. యా. స్టేట్మెంట్ చెప్పండి. కంప్లీట్ స్టేట్మెంట్ చెప్పండి. Even though I have this fear of sudden annoying things. Yes. Sudden annoying things and suffering because of this. I do completely love and accept myself. I am sorry. Please forgive me. Thank you. I love you. Even I do completely love and accept myself. I am sorry. Please forgive me. Thank you. And thank you. I love you. Okay. Next, armpit. Armpit దగ్గర చేయండి. Yes. Even though I have this fear of sudden annoying things, I deeply, completely love and accept myself. Super. Fine. I am sorry. Please forgive me.
మొత్తం చేయండి. I తల love మీద you. దిస్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ I'm స్పేస్. sorry, please forgive me. Thank you, I love you. సూపర్. I'm sorry, please forgive me. Thank you, I love you. యా. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పాయింట్ నుంచి థర్డ్ రౌండ్. ఇప్పుడు 2 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. Okay. ఇది 3వ రౌండ్ చేస్తున్నాం. EFT థర్డ్ రౌండ్. యా. సో బిగిన్ విత్ దిస్ అబౌవ్ ద ఐబ్రో. ఎస్, చదవండి. మీ స్టేట్మెంట్ చదవండి. మీ Even though I have this fear of sudden unknowing things. చదవండి. ఎస్. Even though I have this fear of sudden unknowing things. Side of the eye. Third point. Fourth point, below the eyes. I deeply, completely love and accept myself. Fourth point, below the eyes. Below the eyes, tap చేస్తూ చెప్పండి. మీ Sorry, please forgive me. Thank you, I love you. ఎస్. I'm sorry, please forgive me. Thank you, I love you. Below the nose. Even though I have this sudden fear of unknowing things. Yeah. So on the chin. I deeply, completely accept myself. I deeply, Collarbone. completely accept myself. Collarbone. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm Yeah. sorry, please Armpit. Yes. forgive me, I love you. Even though I have this fear of sudden unknowing things, I deeply and completely love and accept myself. I'm sorry, please forgive me. Thank you, I love you. సూపర్ అండి. సూపర్. ఒకసారి క్లాప్ చేసుకోండి. అద్భుతం. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ దిస్. జస్ట్ మనకు టైం దీన్ని బట్టి మనం ఇంతవరకు చేసాం. దిస్ యూ కెన్ కంటిన్యూ. మీరు 3 టైమ్స్ మనం 3 టైమ్స్ చేసాం ఇప్పుడు. నౌ దిస్ డన్ 1 వీఆర్ డూయింగ్ EFT ఫస్ట్ టైం అండ్ ఇన్ దట్ యూ డిడ్ 3 రౌండ్స్. సో యూ హ్యావ్ టు కౌంట్ లైక్ దిస్. 1 టైం 3 రౌండ్స్, 1 టైం 5 రౌండ్స్, 1 టైం 6 రౌండ్స్. మళ్ళీ మీరు 12కి చేశారనుకో సెకండ్ టైం 3 రౌండ్స్, సెకండ్ టైం 5 రౌండ్స్. ఐ డోంట్ నో. మళ్ళీ మీరు 5కి ఈవినింగ్ చేశారనుకోండి థర్డ్ టైం 3 రౌండ్స్, థర్డ్ టైం 5 రౌండ్స్. లైక్ దిస్ యూ హ్యావ్ టు నేమ్ దిస్. నా ఇప్పుడు ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ? నెక్స్ట్ ఈస్ Water. ఎంత అయిపోయిన తర్వాత ఎస్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకోండి. గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకోండి. జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు తీసుకుంటూ ఇన్హేల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ ద పాజిటివ్. ఎక్సేల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ దట్ నెగటివిజం ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ. యా. సో ఇప్పుడు కిషోర్ గారు మీరు నౌ జస్ట్ బీ రిలాక్స్ అండ్ కంఫర్టబుల్. మీరు ఇన్హేల్ చేసేటప్పుడు కళ్ళు తెరవండి. ఇన్హేల్ చేసేటప్పుడు నోటితో గాలి పీల్చుకోండి. గాలి పీల్చుకొని జస్ట్ టేక్ ద పాజిటివ్ మూమెంట్. ఐఎమ్ ఫీలింగ్ కంఫర్ట్. I'm feeling comfortable. I'm safe. I'm feeling comfortable. I'm safe. I deal new things better. అని చెప్పండి. I'm feeling comfortable. I'm safe. Feeling comfortable. Yes. ఎక్సేల్ చేసేటప్పుడు మీరు గట్టిగా నోటితో ఎక్సేల్ చేయండి. సో జస్ట్ ఎక్సేల్ ఫ్రమ్ ద బెల్లీ నుంచి మన పొట్ట దగ్గర నుంచి మీరు గట్టిగా ఎక్సేల్ చేస్తూ జస్ట్ సే I'm getting out of my pain. I'm getting out of my discomfort. అలాంటి స్టేట్మెంట్స్ తో I'm out of my pain, out of my discomfort. విషయాలు ఫీల్ చేస్తున్నప్పుడు వచ్చే బాధ తగ్గిపోతుంది, వచ్చే డిస్కంఫర్ట్ పోతుంది అన్న భావనలో మీరు చేయండి. యా. సో బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ ఒక 2-3 టైమ్స్ చేయండి. ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. టేక్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. Yes. Now, just put a question to yourself. So, మీకు ఏదైతే పెయిన్ ఉందో EFT చేయక ముందు ఒక స్కేల్ మీరు 6 అన్నారు. ఇప్పుడు జస్ట్ ఐ విల్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. మీకు ఆ డిస్కంఫర్ట్ పెయిన్ కానీ ఎంత ఉంది? ఇన్ స్కేల్ ఆఫ్ 1 to 10. 2 అనిపిస్తుంది. సూపర్. సార్ దానికి ఆలోచించాలి సార్. మీ అన్కాన్షియస్ చెప్తే దిస్ ఈజ్ ఆల్ అన్కాన్షియస్ ప్రాసెస్. మీకు అలా అనిపించింది అంతే.
దెన్ అంటే మీకు తెలియకుండా ఏమవుతుందంటే అంత లెవెల్ ఆఫ్ రెస్పాన్స్ తగ్గిపోతుంది బాడీలో. ఒక రెస్పాన్స్ 10 అంటే నీకు తెలియకుండా నీ ఎమిగ్డిలో ఒకలాగా పనిచేస్తుంది, నీ లింబిక్ బ్రెయిన్ ఒకలాగా పనిచేస్తుంది, నీ ఎమోషన్స్ ఒకలాగా పనిచేస్తాయి. నువ్వు ఇప్పుడు ఆలోచించినా ఏం చెప్పినావు నాకు 2నే ఉందని అంటే ఏంటి, యూ ఫీలింగ్ సేఫ్. నువ్వు సేఫ్ అన్న చిన్న థాట్ నీ బాడీ రెస్పాన్స్ అంతా ఒక లెవెల్కి తీసుకెళ్తుంది. దట్స్ మోర్ నియోకార్టెక్స్ కంట్రోల్, దట్స్ మోర్ పాజిటివ్ హార్మోన్స్, దట్ మోస్ట్ ఆఫ్ సెరటోనిన్ విచ్ ఇస్ ప్లెజర్ హార్మోన్ నిన్ను తెలియకుండా నీకు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి తీసుకెళ్తుంది. ఇదంతా మనకు తెలియాల్సిన అవసరం. అన్కాన్షియస్ మీరు ఇప్పుడు ఏముందంటే 2 అన్నారు. 2 అంటే బయలాజికల్గా మీ రెస్పాన్స్ 2కి వెళ్ళిపోయింది. మీకు కాన్షియస్గా ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా అన్కాన్షియస్ డీపర్ నీ బాడీ ఎరోజల్ రెస్పాన్స్ ఏది ఉందో అది 2కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే నీ ఎంబిగ్డిలా రెస్పాన్స్ తగ్గిపోతుంది, నీ ప్రిమిటివ్ బ్రెయిన్ లేయర్స్ రెస్పాన్స్ తగ్గిపోతుంది. యాజ్ యూ రెడ్యూస్ దిస్ యూ మోర్ ఆఫ్ యువర్ నియోకార్టెక్స్లో ఉంటే ఎంత మంచి వాళ్ళు అంత మంచి జరుగుతుంది, దానికి మనం చేసేది ఏం లేదు. ఎస్, సో ఆ ప్రిమిటివ్ లేయర్స్ నుంచి మనం అడ్వాన్స్డ్ బ్రెయిన్ హ్యాండ్లింగ్ డిఫాల్ట్గా వచ్చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఒకసారి క్లాప్ చేయండి, సూపర్. సో ఇంతే, ఇంకా మీరు ఏ సిచ్యువేషన్ అనేది తీసుకోండి మీ లైఫ్లో. నేను బయటకు వెళ్తున్నా, నాకు ఇబ్బందిగా ఉంది, జస్ట్ డూ EFT. పోతూ చేసుకోండి. బికాస్ యు ఆర్ జస్ట్ మేకింగ్ యువర్ ప్రిమిటివ్ లేయర్స్ కంఫర్ట్, యువర్ అమిగ్డిలా కంఫర్ట్. లేకుంటే ఏమవుతుంది, దట్ విల్ ఎరోస్ ఇన్ సచ్ సిచ్యువేషన్. అక్కడ ఏముండదు, అయినా నేను భయపెట్టేస్తుంది. భయపెట్టేసి బాడీ అంతా అక్కడ తీసుకెళ్తుంది. అక్కడ తీసుకెళ్ళి డిస్కనెక్ట్ చేస్తుంది నిన్ను. నీ మెంటల్ కామ్ పీస్ మొత్తం డిస్కనెక్ట్ అయిపోయి నువ్వు ఒక యానిమలిస్టిక్గా బిహేవ్ చేస్తావు. బికాస్ దోస్ ఆర్ ద కెమికల్స్ ఇన్సైడ్. అది నువ్వు కాదు చేసేది. నీ థాట్ వల్ల కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి, నీ థాట్స్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయితే ఆ కెమికల్స్ అలా ప్రవర్తించడం తెలుసు, వేరే కాబట్టి మనం అలా చేస్తాం. యా, సో కిషోర్ గారు, సో ఆర్ యూ కమిటింగ్ టు డూ దిస్? ఎస్ సార్, ఐఎమ్ కమిటింగ్. ప్రాక్టీస్ ఈరోజు 3 సార్లు చేయండి. ఈరోజు మీరు లోపు 3 సార్లు EFT చేయండి. ఒక్కొక్క రౌండ్లో మీరు అది 2 అన్నారు, 1కి వచ్చినా కూడా మంచిదే. మనం 3 టైమ్స్ చేసాం, మేబీ మీరు 5 టైమ్స్ చేయాల్సి రావచ్చు, 7 టైమ్స్ చేయాల్సి రావచ్చు. ఇట్ ఈస్ లైక్ ఓన్లీ ద స్కేల్. మీరు ఇప్పుడు నాకు ఫియర్ ఎంత ఉంది, మళ్ళీ 6 అని వచ్చింది అనుకో, దెన్ ఇట్ సేస్ దట్ యూ హ్యావ్ టు డూ 3 more టైమ్స్. దానికి మళ్ళీ వేరేది ఏం లేదు. అది మళ్ళీ 2 అని వచ్చింది అనుకో, యూ హ్యావ్ టు డూ 1 more టైమ్. అట్లీస్ట్ 0 or 1 వచ్చిన వరకు చేయండి. ఒకవేళ రాకపోతే కంగారు పడకండి, ఇట్ విల్ కమ్ టుమారో, నథింగ్ టు వరీ. మినిమం 3 రౌండ్స్, మాక్సిమం 7 to 9 రౌండ్స్. ఒక్కసారి మీరు చేస్తే, అందుకని మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఒక చోట 10 నిమిషాలు టైం ఉన్నప్పుడు డిస్టర్బ్ లేని చోట కూర్చోండి. ఎందుకంటే లాట్ ఆఫ్ రిమైండర్, అది గట్టిగా చెప్పాలి ఇవన్నీ. ఆల్ దీస్ రిమైండర్స్ మనకు అనుకునే కాదు. సో మీరు ప్రశాంతంగా చోట కూర్చొని ఒక 10 నిమిషాలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పుకొని ఒక చోట కూర్చొని బిగిన్ విత్ డూ ద ప్రాసెస్ కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ అండ్ పోస్ట్ ఇట్. యా, సో మీరు EFT చేస్తే ఎలా ఉంది, షేర్ యువర్ రెస్పాన్సెస్ టు ద టెలిగ్రామ్. నేను EFT చేశాను, నా స్కోర్ 6 to 0 లేకపోతే 0/6. ఎస్, 0 అయింది, ఇదివరకు 6 ఉండే, లేకపోతే 1 అయింది, ఇదివరకు 10 ఉండే. పోస్ట్ యువర్ ఐ డిడ్ మై EFT, మై స్కోర్ ఈస్ 0/6, 0/9, 0/8. సో that much ability you got it. Yeah, so it's simple అండి. ఆసమ్ టెక్నిక్, ఆసమ్. అంటే మీకు బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఇమ్మీడియట్ రిలీఫ్ అనిపించింది సార్. ఇమ్మీడియట్ రిలీఫ్ ఉంటుంది. మెంటల్ కామ్నెస్, మెంటల్ పీస్, లోపల ఇన్నర్ సెల్ఫ్ మీకు అర్థమవుతుంది, బయటికి చెప్పలేకపోయినా. బికాస్ దిస్ ఈజ్ ఆఫ్ అన్కాన్షియస్ ఎమోషన్స్ కదా. సో అవన్నీ మీకు కామ్ డౌన్ అవుతాయి, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. సో అందుకనే స్కేల్లో పెట్టుకోమన్నాం. ఇదివరకు కొంచెం అలజడిగా ఉంది, అది 10 లాగా ఉంది, ఇప్పుడు కామ్గా ఉంది. యూ రేట్ సమ్ స్కేల్ 2, 3, 1, మీకు ఏదైతే అది, దానికి ఏం మళ్ళీ కొలిచేది ఏం లేదు. సో యూ మేక్ ఇట్ 0. మీరు 0 అంటే 0 అయిపోతుందండి. మళ్ళీ మీరు ఏం చెప్పినా సార్ నాకు 0 అనిపిస్తుంది అంటే ఆటోమేటిక్ 0 అవుతుంది. అంటే బాడీలో అంత పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇట్ డజంట్ మేక్ యూ టు ఎరోజ్ అండ్ బిహేవ్ లైక్ యానిమల్. ఇట్ విల్ బి మోర్ సెన్సిటివ్, మోర్ హ్యూమనిస్టిక్. యా, సో సూపర్. అందరూ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏది ప్రాక్టీస్ చేయకుండా రాదండి. మీరు ఇంత విన్నా కూడా 0 యూజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని మళ్ళీ నాకు సగం వచ్చు సార్, నాకు అర్థం కాదు. మీకు ఏది అర్థమైతే చేయండి. ఎట్లా మనం చేస్తుంటే ఒక రోజు వస్తుంది, కానీ మీరు ఆఫ్ చేయకండి. నాకు అర్థం కాలేదు సార్, నాకు సగమే వచ్చు సార్, నాకు ఎలా తెలియదు సార్, నాకు చేయడం అర్థం కావట్లేదు సార్. మీరు అర్థం కాదే చేయండి, ఏదో ఒకటి చేయండి, మీకు అర్థమైనంతలో చేయండి. ఒకరోజు ఎవరికి అర్థం కాదు, చేస్తుంటారు. మనం వేర్ ఇన్ ద జర్నీ, జస్ట్ బిగిన్ విత్. కానీ అది చేసి నాకు సగం వరకు వచ్చిన తర్వాత మర్చిపోయినా, దట్ ఈస్ ఆల్సో గుడ్, బట్ డూ సంథింగ్. యా, దెన్ బిగిన్ విత్ అండ్ స్లోగా మనం ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు మనం రివిజన్ సెషన్స్ ఉంటాయి. అందుకనే మనం 5 AM
ఈ క్లాసులు అయిపోతే మనకు నడుస్తూనే ఉంటుంది. దెన్ యూ కమ్ అండ్ ప్రాక్టీస్. ఒక నెల 2 నెలల్లో నార్మల్ అయిపోతుంది. యా, సో డూ దట్ ప్రాక్టీస్, ఎనఫ్ ప్రాక్టీస్, అండ్ టు గెట్ దిస్ పవర్. These are all magical tools అండి. All these tools, mind science is a magic. There is no logic. మీరు లాజిక్ చెప్పాలంటే చాలా చెప్పాలి. ఉంది, లాజిక్ కూడా ఉంది. యా, ఎనీ క్వశ్చన్ సార్? ఫాలో సార్. Yeah, thank you, sir. It's time is running. I would like to tell my experiences. Only one thing, sir. మనము దేవుడిని నమ్మిన, సైన్స్ ని నమ్మిన, పెథలాజికల్ సిస్టమ్స్ ని నమ్మినా, ఏది నమ్మినా దీన్ని నమ్మాలి. దైవత్వంగా ఇది ప్రూవ్ అయింది, అలాగే సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది, అలాగే లాజికల్ గా కూడా ప్రూవ్ అయింది. ఇది నేను ప్రాక్టికల్ గా కూడా ప్రూవ్ అయింది నా దృష్టిలో. నేను చాలా సార్లు చాలా టెన్షన్ ఉండే సిచ్యువేషన్స్ లో ఈ EFT ఫాలో అయ్యాను. అద్భుతంగా నడిచింది. మనం టాబ్లెట్ ఒకటి వేసుకుంటాము, నోటి దగ్గర వేసుకుంటే తల దగ్గర ఎలా బాగవుతుంది? మనము మొక్కితే దేవుడికి మనం మొక్కితే ఏ విధంగా నయమవుతుంది? వాటన్నిటికంటే గొప్పగా ఉంటుందండి ఇది. ఖచ్చితంగా మీరు నేను చెప్పబోయేది ఒక్కటే, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో రిజల్ట్స్ అద్భుతం అండి. నేను చాలా రోజుల తర్వాత నేను కంటిన్యూస్ గా 6 months చేశాను. ఈ మధ్య చేయలేదు. ఇప్పుడు చేసేసరికి ఐ యాంకర్డ్ దట్. నేను అది కనెక్ట్ అయిపోయాను. సో మై మైండ్ ఈస్ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట. Thank you very much, sir. It's a great tool, wonderful tool. EFT is a wonderful tool. Please practice it. That's why I would like to tell. Please practice it. Thank you, sir. యా, సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. మోర్ పవర్ టు యు. అద్భుతం సార్, సూపర్. ఎస్, మనకు టైం సరిపోక మనం ఏం తీసుకోవట్లేదు. రిఫ్లెక్షన్స్, తర్వాత అచీవ్మెంట్స్, చాలా మందికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెన్ టైం పర్మిట్స్ విల్ ఫోకస్ ఆన్ దట్. మోహన్ కృష్ణ గారు. సార్, ఇప్పుడు నేను ఇందాక చిన్న మా పాప గురించి చెప్పాను కదా సార్. ఇప్పుడు ఈ విషయం అంతా మా పాప చెప్పి నేను ఛాన్స్ ఎలా ఛాన్సాలి సార్? ఎందుకు ఈ వీడియో పంపించండి, ఇది చూడమ్మా అని చెప్పండి. ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది సార్? మీకు రవీంద్ర సార్ని అడగండి, సార్ మీకు ఇస్తారు. అది తీసుకుని అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. సార్ I will educate her, no problem. I will educate her. సో పోల సార్ ఉన్నారు, పోల సార్తో మాట్లాడించండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. లేకుంటే నాకు నా యూట్యూబ్ ఛానల్ ఉందండి, డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకు EFT ఉంటుంది. లేకుంటే ఈ వీడియో కూడా నేను పెడతాను ఈరోజు. జస్ట్ ఐ విల్ అప్లోడ్ దిస్ వీడియో, జస్ట్ ప్రాక్టీస్ దిస్. సో మనకు పనికొచ్చే ప్రతిదీ అక్కడ ఉంచామండి. బికాస్ మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి నేను మీకు చెప్పి మళ్ళీ ఆడికి పోయి ఈడికి పోయి తలకైన బదులు అక్కడ ఉంది సార్ అంటే అక్కడ పోతుంది. మీరు టైటిల్తో EFT అని కొడితే కనిపిస్తుంది. డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీలోకి వెళ్ళి EFT అని కొడితే మీకు వచ్చేస్తుంది. అలాగే సార్, అలాగే సార్. రైట్, సూపర్. So see you practice this. Commitment for today is we all need to practice 3 times. Type in the chat box, I commit to practice EFT 3 times. చేసే వాళ్ళే కమిట్ చేయండి, చేయని వాళ్ళు చేయకండి. We do what we say and say what we do. మీరు చేయకుంటే చేయనని రాయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. I commit to practice EFT 3 times. చేసి టెలిగ్రామ్లో పెట్టండి. What is the outcome? Like a score. 0/10, 1/10, 2/6, whatever score will come, you just post into the Telegram. I did my EFT, my score is this. Type in the chat box, I did my EFT, my score is 2/6 as example. I practiced EFT, my score is I practiced EFT, my score is 2/6 అని మీరు టెలిగ్రామ్లో అప్డేట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తాను, ఆల్వేస్ షేర్. ఇప్పుడు మన గ్రూప్లో 110 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు రావట్లేదు. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఇన్ఫార్మ్ అండ్ గెట్ దెమ్ బి పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. యా, వాళ్ళు పాపం డబ్బులు పే చేసి గ్రూప్లోకి వచ్చారు, తర్వాత గ్రూప్లో కనిపించదు. సో బీ లిటిల్ కైండ్ ఎనఫ్ టు ఎంకరేజ్ పీపుల్, బీ పార్ట్ ఆఫ్ ది జర్నీ. లెట్ దెమ్ ఆల్సో. ఏదో రీజన్ వల్ల దూరం అయిపోతారు, అట్లనే ఇంకా 2 రోజులు రాలేదు కదా అని 30 రోజులు రాదు. 2 రోజులు రాకపోతే రాకపోయారు, మిగతా రోజులు రావచ్చు కదా. యా, సో అంత నెగిటివ్గా ప్రోగ్రామ్ చేస్తాం మనం. సో మీ వల్ల ఎవరైనా వచ్చుంటే లెట్ దెమ్, కాల్ దెమ్ అండ్ ఎంకరేజ్ దెమ్, లెట్ దెమ్ బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ సీ దట్ all 100 people will be part of this group.
యా అండ్ విల్ లర్న్ టుగెదర్. ఒకవేళ ఏదైనా క్లాస్ మిస్ అయితే కంగారు పడకండి, ఎమ్మడే మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చారు, వీడియో ఇచ్చారు. ఆ వీడియోస్ అన్ని 3 నెలలు 5 నెలలు 6 నెలలు ఉంటాయి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి. ఇక్కడ మిస్ అవుతే ప్రతి వీడియో మీకు డాక్టర్ ఆది గ్లోబల్ అకాడమీలో ఉంది. జస్ట్ యూ టైప్ ఇట్ ద టైటిల్ అండ్ సీ. ఒకవేళ ఏదైనా లేవంటే కూడా ఈ సాటర్డే సండే నేను అన్ని అప్లోడ్ చేస్తాను. సో నథింగ్ టు వరీ.